Dear brothers and sisters, there is a world outside of you, a world that is so broken, a world that is so shattered. Your eyes shall see the plight of this world around you today. Your ears shall hear the cry of a sad, painful, distressed, and wounded world around you. There are millions and billions of people in this world who are dying of hunger and thirst. Hallelujah! Hallelujah! Praise the Lord! Praise the Lord! It's a call that Jesus gives us. He has given us the duty to touch the lives of these people. If we abandon them, if we are indifferent to them, these people will cry out, and that cry will reach heaven, and the Lord will blame us and hold us responsible. Hallelujah! Hallelujah! Praise the Lord! Praise the Lord! Praise the Lord! Praise the Lord! ఇదిగో లోపల పెట్టు. డబ్బులిచ్చారా హరి? ఎక్కడి నుంచి? వాళ్ళని అడిగితే నేనే ఇంటికి వచ్చి ఇచ్చేస్తాను అని చెప్పారు, అందుకే నేను వచ్చేసాను. ఇది బాగుందే. జాయ్ వాళ్ళ భార్యని నేను. డబ్బులు నాకు ఇవ్వడంలో ఆయనకేంటంట ప్రాబ్లం? తప్పించుకోవడానికి ఇదొక కారణం, వేరేమీ లేదు. ఆయన ఇక్కడ లేకపోవడం వల్లే వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు. ఈసారి పప్పు ఉప్పు అని రాని, అప్పుడు చెప్తాను. పరమేశ్వరి, డబ్బులు ఈ రోజే నా చేతిలో ఉండాలి, చెప్తున్నాను. జాయ్ సార్ ఇంటికి ఎప్పుడొస్తారు? ఎల్లుండొస్తారు. 2-3 రోజుల నుంచి ఈ చైర్ను చూస్తుంటే నాకేంటో బాధగా ఉంటుంది. ఆయన ఎప్పుడొస్తారో ఏంటో. ఏది ఏమైనా సరే ఈ చైర్లో జాయ్ గారు కూర్చుంటేనే చాలా అందంగా ఉంటుంది. ఇంట్లో కలేపోయింది. నాకు తెలిసినంత వరకు ఈయన ఇన్ని రోజులు బయట ఉండటం నేను ఇప్పటి వరకు చూడలేదు. మా ఇంట్లో మంచి చెడు కూడా ఆయన మా ఇంట్లో 2 రోజుల కన్నా ఎక్కువ ఉండిందే లేదు. వెంటనే బయలుదేరతారు. సాయంత్రం అయిందంటే ఆయన ఇక్కడికి వచ్చి కూర్చోవాలి, లేకపోతే ఆయన మనసు ప్రశాంతంగా ఉండదు. అలా ఉండేవారా? పిల్లల్ని పెళ్ళాన్ని వదిలేసి బయటూరు గుడికెళ్లారంటే నాకెందుకో ఆశ్చర్యంగా ఉంది. అందులో ఏం తప్పుంది? ఆయన్ని తప్పు పట్టాలంటే అందరూ ముందుకొచ్చి మాట్లాడతారు. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళాలి కదా హరి. ఇదేం పాతకాలం కాదుగా. ఒక్కరోజు ట్యూషన్కి వెళ్ళకపోయినా సరే వాళ్ళకి ఎగ్జామ్లో మార్కులు తగ్గుతాయి హరి. వీళ్ళు ఫస్ట్ ర్యాంక్ వచ్చే పిల్లలు కదా. అది కరెక్టే. నాకు తెలిసినంత వరకు ఆయన ఈ ఊరిని వదిలేసి బయటూరికి వెళ్ళడం ఇంతవరకు జరగలేదే. వేరే వ్యాపారాలు దేని గురించైనా మాట్లాడడానికి ఆయన మమ్మల్నే కదా బయటికి పంపించేది. ఇది సన్నీ అన్న విషయం కాబట్టి ఆయన ఏం మాట్లాడకుండా ఆయనతో పాటు వెళ్లారు. 10 సంవత్సరాలయింది సన్నీ అన్నకి ఇంద్రాణికి పెళ్ళై. ఇప్పటి వరకు వాళ్ళకి పిల్లల యోగమే కలగలేదు. సన్నీ అన్న దేవుడి దగ్గరికి వెళ్లి పిల్లలు కలగాలని ప్రార్థించాడు. గోవాకి వెళ్లాలని సన్నీ అన్న నాతో చెప్పినప్పుడు ఒక ఫ్రెండ్గా ఆయనతో నేను గోవా వెళ్లడం అనేది నా బాధ్యత కదా నాన్సీ అని ఆయన నాతోనే చెప్పారు. మంచి విషయం కదా అని నేను ఆయన్నేమీ అనలేదు. అదీగాక ఆ గుడికి వెళ్లాలని ఆయనకి చాలా రోజుల నుంచి ఆశగా ఉండేదంట. Madam. Yes. I love you. Come on. Oh, no, nothing. రే జోయ్, నువ్వు చెప్పేదే కాకుండా నేను చెప్పేది కూడా కాస్త వింటావా నాయనా?
రేయ్, నేను పోలీసు వాడినన్న సంగతి నువ్వు ఊరికే మర్చిపోతున్నావు. ఒక ముఖ్యమైన మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాను. అడ్వకేట్ నారాయణతో నాకు ఒక రేపు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందిరా. అది అయిపోయిన తర్వాత నేను రాగలను. ఏంటి అలల శబ్దమా? అది ఏంటంటే సముద్రం పక్కనే ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఏం చెప్పినా సరే రేపు ఈ కేసుని నువ్వే జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇది మస్ట్. శశి ఉన్నాడు కదా, చేపలు పట్టేవాడు. అదే చేపలు పట్టేవాడు. సరే సరే. ఎవర్రా ఫోన్లో? పెళ్ళవా ఇంకో. సరే సరే రా 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 రా. ఇంకా ఎంత టైం పడుతుందిరా? అంత దూరం వచ్చాక ఆ పని చేయకుండా వెళ్తే ఎలా మామా? అయ్యయ్యో, అలా అని చెప్పి ఇక్కడే ఉంటేలారా? రేపు సాయంత్రం కల్లా ఇంటికి వెళ్ళాలి. అంతకంటే ముందు మనం ఇంకెన్ని పనులు చేయాలి? అదే కదా. ఇటీ ఒక ఐడియా వచ్చింది. ఇటీవరా ఎక్కడికి తీసుకెళ్తున్నారా? సార్ ఇది కొంచెం ఆ ఉండి లేసేస్తారా? క్యా హో బాయ్? यह सामान वो बॉक्स में निक्षिप्त करो. ఓకే ఓకే ఓకే. ఆరాం కరో ఆరాం కరో ఆరాం కరో. పెద్ద పెద్ద ఆఫీసర్లు అయితే ప్రయోజనం ఏంటి? కొంచెమైనా తెలివి ఉండాలి. నేను హిందీలో ఇరగదీసేశాను. ఆయన ఒప్పేసుకున్నాడు. ఇదిగోండి ఇది ఉండిలో వేయమని చెప్పాను. అతను ఓకే అన్నాడు. నేను థ్యాంక్స్ చెప్పాను. అంతా హిందీలో. ఆరాం కరో ఆరాం కరో ఆరాం కరో. వచ్చిన పని అయిపోయింది కదా, పద వెళ్దాం. మీరా? ఆగండి ఆగండి. ఆడుకుంది చాలు, వెళ్ళి రెడీ అవ్వండి. పిల్లలు నవ్వుతున్నారు, సిగ్గనిపించట్లేదా మీకు? ఓ నేనేం పట్టించుకోనులే. రాత్రి కొంచెం నాకు మందు ఎక్కువైంది. అది రోజు జరిగే తంతే కదండి. కానీ నిన్న ఆ. నిద్రలో ఏమేం మాట్లాడారో గుర్తుందా అసలు మీకు? అయ్యో, ఏం మాట్లాడాను? మాదామే, వాట్ ఈజ్ యువర్ నేమ్, కమ్ హియర్, ఐ లవ్ యూ, ఇలానే మాట్లాడారు నిన్న. అదేంటంటే నువ్వు అనుకుంటున్నట్టు అదేమీ లేదు నాన్సీ. అది మాధురి హాస్పిటల్లో నేను బాగోకుండా బాగా జ్వరంతో పడుకున్నట్టుగా నేను కలగన్నాను. హ్మ్, ఐ లవ్ యూ అని నేనేం చెప్పలేదు గాని ఐ గివ్ యూ అని చెప్పుంటాను. అది బిల్లు ఎక్కువ వచ్చినప్పుడు నేను ఇచ్చేస్తాను, మీరేం భయపడకండి అన్నాను. ఓ అలాగా. ఆ, నా బంగారు గదు, ఈ విషయం నువ్వు ఎవరి దగ్గర చెప్పకూడదు, సరేనా? ఏంటండి మీరిలా మాట్లాడుతున్నారు? నేనెందుకు మీ పరువు తీస్తాను చెప్పండి. దానికి బదులుగా మీరు నాకింకేం కొనిస్తారు? ఏం కావాలని అడుగు. మీకింతకు ముందే చెప్పాను కదా, ఒక డైమండ్ నెక్లెస్ నాకు నచ్చిందని కొనమని చెప్పాను కదా. అది వద్దన్నాను కదా నాన్న. నాకదే కావాలండి. నేనందరికీ చెప్తాను, ఏమని? మా హస్బెండ్ చూడండి ఎంత మంచివారని. ఈ కారేంటో ప్రపంచంలో కొత్త కొత్త కార్లన్నీ రోడ్డు మీద దిగి రయ్యమని పోతుంటే ఈ పాత డొక్కు కారు నమ్మేసి కొత్త కారు తీసుకుంటే ఈయన సొమ్మేం పోతుందట. ఇప్పుడు కూడా ఈ పాత డొక్కు కారు నడపడం అసలేం బాగోలేదండి. ఎంత కాదనుకున్నా సరే పాత కార్లే. ఎంత డబ్బులు ఇచ్చినా వాటిని తిరిగి తీసుకురాలేం. నీకవన్నీ ఎలా తెలుస్తాలేరా? ఆ, ఆ, మా నాన్న మొట్టమొదటగా కొన్న కారు రా ఇది. ఇప్పటి వరకు ఒక ప్రాబ్లం కూడా రాలేదు. ఎన్ని సంవత్సరాలైందో తెలుసా? ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే ఇంజన్ పని చేస్తుందో లేదో దాని సౌండ్ విని చెప్పొచ్చు. ఈ రోజు వరకు ఈ ఇంజన్లో చిన్న సౌండ్ అయినా వచ్చిందా? ఈ కారు పక్కన ఉండే అర్హత ఉందా నువ్వు చెప్పే ఆ కొత్త కొత్త కార్లకి? ఆ. మెడ ఓ పక్క వాలిపోయిందే. టుడే హరి డ్రాప్ యూ. ఏ హరి గో డ్రాప్. Papa's English, poor English. మై ఇంగ్లీష్ నో గ్రామర్. మరి సాయంత్రం నాన్న సాయంత్రం మమ్మల్ని ఎలా ఈవినింగ్ వచ్చేప్పుడు బస్సులో వస్తే చాలు. ఊరికే కార్లు అలవాటు చేసుకోకండి. వెళ్ళండి. పదండి. మైసెల్ఫ్, మీరెవరు? ద కింగ్ ఆఫ్ మై సెల్ఫ్ మీకు నాన్న. నాన్సీ వెనకో. ఏ, పిల్లలున్నారు. టాటా, బాయ్ బాయ్. బాయ్ బాయ్. సరే నేను వెళ్ళి రెడీ అవుతాను, షాప్కెళ్ళాలి కదా. చాలరా చాలు, తొందరగా రా, టైం అవుతుంది కదా. నువ్వు అమ్మాయిని చూడడానికి వెళ్ళట్లేదు, కోర్టుకే కదరా వెళ్తున్నావు. ఈ బట్టతలు పోవడానికి మందు దొరకట్లేదన్నా? నాకు అర్థమవుతుంది మన్మథలీలన్నీ. రా.
వీళ్ళందరూ అసలు ఎక్కడికి వెళ్లారు? ఇంకా రెడీ అవ్వలేదు. ఆ? హ? హ్మ్. నేను చెప్పినప్పుడు ఎవ్వరూ నమ్మలేదు, కానీ ఇప్పుడు చూడండి ఏమైందో. ఎలా వెళ్తున్నారో చూడండి. ఆలీ ఎవరినో కొత్తగా తీసుకొచ్చినట్టున్నారు. వాళ్ళు లోపలికి వెళ్లి చాలాసేపు అవుతుంది. అమ్మ మహాతల్లి ఆ కిటికీ కొంచెం మోస్తావా? ఆ, 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 ఏమండి ఏమండి అక్క థ్యాంక్ యూ. డైలీ ఇస్తూనే ఉన్నా కదా, ఎందుకు కొత్తగా? మధ్యాహ్నం మిగిల్చకుండా అన్నిటినీ పూర్తిగా తినేయండి. కప్పు గుడ్లు వేసుకుని చూస్తామంటే వచ్చి పడుకో. అక్కడ అక్కడ పడుకో, చూసి జాగ్రత్తగా పట్టుకోవే. అక్క, ఇది నాకు బాగా మ్యాచ్ అయింది కదా. అవునవును, నువ్వు పెట్టుకున్నాక నువ్వు ఇంకా అందంగా కనిపిస్తున్నావు. చాలా బాగుంది. క్రీస్తు పూర్వంలో జరిగిన విషయాలు అవి అర్థం చేసుకోను లేదు, తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఆయన వాటి గురించి తెలుసుకోమని చెప్పి మనకు బైబిల్ చెబుతోంది. అయినా ఈ మనుషుల ఆశ పెరుగుతూనే పోతుంది గాని ఎక్కడా తగ్గట్లేదు. ఆయనకు ఆయన మాట్లాడుకుంటున్నారేంటి? తెలియకుండా ఒక్క మాట మాట్లాడినందుకు 1.5 లక్ష లాస్ అంట వాళ్ళకి. హ్మ్. ఇదిగో ఆ బిల్లుతో పాటు కలిపి పెట్టేయ్. ఆ, హరి నన్ను పనికి పిలిచినప్పుడు మీరెక్కడికో చర్చికి వెళ్ళి ఇప్పుడే తిరిగి వచ్చారని చెప్పారు. ఏది ఏమైనా సరే మీరు ఈ కుర్చీలో కూర్చున్న తర్వాతే ఈ కుర్చీకే అందం వచ్చిందండి. నాకు ఈ చైర్లో ఇలా హాయిగా కూర్చోవడమే ఇష్టం. నేను పరిగెట్టుకుంటూ పని చేయాల్సిన అవసరం లేదు, దాంతా జరుగుతుంది. అది కరెక్టే, కానీ అది ఇది ఏం లేదు. మనకు భయపడా చెట్లు పెరగడము, రబ్బర్ చెట్లు పాలివ్వడము జరుగుతుంది. జరగాల్సింది ఏదో జరుగుతుంది, వాటిని అలాగే జరగనివ్వు. అలా అయితే మీరు చెప్పింది కూడా కరెక్టేనండి. ఆ. ఏదేమైనా సరే పని లేకుండా డబ్బులు వచ్చాయంటే ఆ సుఖమే వేరండి. సరే, పనులు ఎలా జరుగుతున్నాయి? దాదాపు అయిపోవచ్చిందయ్యా. ఇంకా పని అయితే ఉంది. ఇంకొన్ని సామాన్లు కూడా తీసుకోవాలి. అప్పుడే కదా పని పూర్తవుతుంది. ఇప్పుడైతే ఉన్న వాటితో సరిపెట్టాం. ఒక 2 రోజుల తర్వాత మనం ఆ పని కూడా మొదలు పెట్టేద్దాం. మీరలా అనుకున్నప్పుడు ఇక నేనేం చెప్తాను? మీరనుకున్నదే చేస్తారు కదా. సరే, అలాగే చేయండి. మీరు ఒక 1000 రూపాయలు ఇచ్చారంటే హా? ఆయనకు అడ్వాన్స్ అంతా ముందే మనం ఇచ్చేశాం కదండి. ఆయన పని పూర్తి చేసుకొని మిగతా డబ్బులు తీసుకోవడమే కదా మిగిలింది. అప్పుగా ఇస్తే సరిపోతుందయ్యా. ఓ 2 రోజుల్లో ఇచ్చేస్తానయ్యా. ఇప్పుడు బయట పనులు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఆ, సరే, మేము వెళ్ళొస్తామయ్యా. ఏ రావే. వస్తావయ్యా. నువ్వు చెప్పినట్టే 2 రోజుల్లో డబ్బులు తిరిగి ఇచ్చేయాలి, సరేనా? ఇచ్చేస్తానయ్యా. వెళ్ళు. హా, ఆయన చెప్పింది విన్నారా? ఆయనకు పనే దొరకట్లేదట. ఇప్పుడు కార్పెంటర్ దొరకటమే చాలా కష్టం. అప్పుడు ఎప్పుడు చూసినా సరే మందు తాగి పని పాట లేకుండా తిరుగుతున్నాడు సన్నాసి. పోయిన నెల తీసుకున్నవి, అంతకుముందు నెల తీసుకున్నవి, ఆ డబ్బులే ఇంతవరకు తిరిగి వెనక్కి ఇవ్వలేదు. పోతే పోనీరా, అవన్నీ నువ్వు పట్టించుకోకు. వాడు నా దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళి తాగడానికేనని మళ్ళీ నాకు తిరిగి ఇవ్వడని నాకు ఎప్పుడో తెలుసులేరా. దాన్ని దాన ధర్మ లెక్కలో రాసేయ్. దాన ధర్మాల గురించి బైబిల్ ఎంత గొప్పగా రాశారో తెలుసా? అదే కాకుండా మనం ఎప్పుడు పిలిచినా వెంటనే వచ్చేస్తాడు. వాడి మంచితనం గురించి ఆలోచిస్తే చాలు. ఈ రోజుల్లో పిలవగానే వచ్చేవాళ్ళు దొరకడం చాలా కష్టం. ఆ, అదిగో వచ్చేసింది చూడండి, మధ్యాహ్న భోజనానికి ముందు వేసుకునే మందు. అప్పుడేనా? టైం తెలియకుండానే గడిచిపోతుంది. ఆ? అందుకనే నేను నీకు చెప్తున్నాను శామ్యూల్, నువ్వు ఇంకెప్పుడు కూడా తాగకూడదు అని. నువ్వు చేసిన తప్పులు నీకు కరెక్ట్ అనిపించవచ్చు, కానీ దేవుడికై తప్పు అనిపిస్తాయి. అప్పుడు నువ్వు దేవుడు ఏ తప్పు చేయలేదని నువ్వు నన్ను అడుగుతావు. అదే కదా నువ్వు అడగాలనుకుంటున్నావు? నిజం చెప్పాలంటే తాగడం మానేద్దాం నువ్వు అనుకున్నా సరే ఆ అలవాటు నువ్వెప్పటికీ మానుకోలేవు. తర్వాత ఊళ్ళో వాళ్ళందరితోనూ గొడవ పెట్టుకుంటున్నావు, వాళ్ళందరూ కలిసి నిన్ను కొడుతున్నారు. వాళ్ల మీద ఉన్న కోపం నువ్వు నీ పిల్లల మీద, భార్య మీద చూపిస్తున్నావు. తాగడం అనేది నీ కుటుంబానికి ఎప్పుడు కూడా మంచిది కాదు. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. నేను చెప్పింది అర్థమైందా శామిల్? అర్థం కాలేదు ఫాదర్.
శామ్యుల్, నువ్వు చెప్పు, దేవుడి మీద ప్రమాణం చేసి ఇంకెప్పుడు నువ్వు తాగనని. ఇక మీదట నేను ఎప్పుడు తాగను, తాగేసి ఊళ్ళో వాళ్ళతోటి గొడవ పెట్టుకోను. నేను చెప్పింది రిపీట్ చేయండి శామ్యుల్. ఇక మీదట నేను ఎప్పుడు తాగను, తాగేసి ఊళ్ళో వాళ్ళతోటి గొడవ పెట్టుకోను. చెప్పవయ్యా. ఇక మీదట నేను ఎప్పుడు తాగను, తాగేసి ఊళ్ళో వాళ్ళతో గొడవ పెట్టుకోను. దేవుడి మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. దేవుడి మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇది సత్యం, సత్యం, సత్యం. సత్యం, సత్యం, సత్యం. మీ ఇద్దరే కదా స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ రోల్ మోడల్స్. పొదల్లోనూ రబ్బర్ తోటల్లోనూ మీరు అక్కడ తిరుగుతున్న అమ్మాయిలంబడి కథలు చెప్తూ తిరుగుతూ ఉంటే మీరందరూ చెప్పేది వింటూ ఉండేవాళ్ళం. డబ్బుకు పేరుకు ఏ కొరత లేకుండా మీ ఫ్రెండ్షిప్ ని కొనసాగించారు. చదువుకునేటప్పుడు ఎన్నెన్ని చేశారు. మా నాన్నకి నేను బాగా చదువుకోవాలి, పైకి రావాలన్న ఆశలే లేవు. నేను కాలేజీ చదువుతున్నప్పుడు నన్ను పిలిచి ఆయన ఒకటి చెప్పారు. ఇక మీదట పై చదువులు చదవాల్సిన అవసరం లేదు, మన పనులు చాలా ఉన్నాయి, అవి చూసుకుంటే చాలు అన్నాడు. అదృష్టవంతుడు. ఇందులో సంతోషమేముందిరా? ఆ రోజు నా అదృష్టమంతా పోయింది. నేను వీడు చిన్న వయసులో ఏమేమి చేసామో తెలుసా నీకు? బోట్లో ఆడుకున్నాం, చెరువులో స్నానం చేసి అమ్మాయిని దొంగచాటుగా చూడడం, ఇవన్నీ తెలుసా సార్? నాకు బాగా గుర్తుంది బాలకృష్ణ. వీడు ఒక నార్మల్ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడు, వేరే ఏం పని చేయలేదబ్బా. ఏదో తెలియకుండా ఇరుక్కున్నాడు, అది వాడి కర్మ. అయినా ఈ విషయాన్ని పెద్దగా తీసుకోలేదు నేను. నేను చేసిన దానికి ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం? సర్లే, నీ బాధనంతా ఇక్కడ చూపించద్దు. నువ్వు చేసిన వాటిల్లో ఏ ప్రాబ్లం లేదబ్బా. ఒకవేళ ఉన్నా నాకు దానికి సంబంధం లేదు. నువ్వు నన్ను ఎలా పిలిచినా పర్వాలేదు. మా నాన్న చెప్పిన విషయాలు మాత్రం నేను మర్చిపోను. సరిపోయింది, మొదలు పెట్టేశారు. మాట్లాడుతూనే ఉంటారు. నాకిది విని విని బోర్ కొట్టేసింది. ఇది చెప్పడం కంటే కొత్తగా ఏదన్నా చెప్తే బాగుంటుంది. ఏదేమైనా గానీ రాజకీయ వ్యక్తికి ఒక మర్యాద ఉంటుంది. ఎందుకంటే చట్టం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి చెప్తున్నా. అలాగని రాజకీయ నాయకులు నాకు ఇష్టం లేదని చెప్పట్లేదబ్బా. ఇంద్రాని 2-3 సార్లు ఫోన్ చేసింది. ఇంకోసారి ఫోన్ చేస్తే బయలుదేరిపోయానని చెప్పు. ఇదిగో ఫాదర్ కూడా వచ్చారు. స్తోత్రం ఆ ఫాదర్. దేవుడు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు. స్తోత్రం, స్తోత్రం ఫాదర్. ఫాదర్కి సోసరంలో సేఫ్టీ యూరా. కూర్చోరా. ఎలా ఉంది? నా మీద ప్రేమతోటి అమెరికాలో ఉన్న తెలుగువాడు విన్సెంట్ అన్నగారు స్వచ్ఛమైన మనసుతో చక్కటి మందు పంపి ఈ యాంటోనీ ఫాదర్ కి గిఫ్ట్ గా పంపించిన స్కాచ్ విస్కీ తాగుదాం, సంతోషంగా ఉందాం. రండి, హ్యాపీగా చీర్స్ కొడదాం. Cheers! మీరు గోవాలో ఉండే చర్చికి వెళ్తామే ప్రాబ్లం అంతా. అందరూ విశేషం ఏమీ లేదా అని అడుగుతున్నారు. నేను సమాధానం చెప్పలేకపోతున్నానండి. ఎవరెవరి పనులు వాళ్ళు చూసుకోవచ్చు కదండి. ఇంకేంటి? నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నా దగ్గర ఒక విషయం చెప్పింది. దేవుడు ఏదో చేస్తే జరుగుతూ మీలో కూడా ఎంతో కొంత మ్యాటర్ ఉండాలని చెప్పింది. ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్నది పెద్ద మ్యాటరే. ఎంతకంటే ఎక్కువ చేశానంటే నేను సచ్చి ఊరుకుంటాను. ఏమండి, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగాలి కదా, అందుకు మనమే ఏదో చెయ్యాలి. రండి. ఏవే నాన్సీ, నాకొక డౌట్ ఉంది. నువ్వు పెళ్లికి ముందు చేసిన తప్పు ఫాదర్ దగ్గర చెప్పి క్షమాపణ అడగచ్చు కదా. ఇష్యూ, బుద్ధి లేదండి మీకు. అది మనిద్దరి మధ్య జరిగిన విషయం. ఆ విషయాన్ని ఫాదర్తో చెప్పమంటారు? ఏం లేదు, ఊరికే ఆలోచించుకుంటూ ఉన్నాను. ఇప్పటికీ మనం 2 పిల్లల్ని కనాలనుకుంటే నాకేం ప్రాబ్లం లేదు. దానికి నువ్వేమంటావు? అయ్యా, అలాంటి విషయాలే మనసులో పెట్టుకోకండి. నీకొద్దంటే వద్దు. దాని తర్వాత నువ్వు 10 నెలలు కడుపుతో ఉండి నీ శక్తికి పాలిచ్చి నిన్ను కాలు కదపకుండా చూడాలంటే నీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అవన్నీ నీకు కావాలనుకుంటే చెప్పు, నేను రెడీగా ఉన్నాను. ఏంటి అన్నిటికీ అంటున్నావు? ఈ రోజు నేను చెప్పబోయేది మన కుటుంబం గురించి. భూమి మీద ఉన్న స్వర్గం ఏంటంటే అది మనందరం కలిసి ఉండటమే. అందుకని ముందుగా మన కుటుంబాల నుంచి మొదలు పెడదాం. మన కుటుంబాలు బాధపడేలా, దుఃఖించేలా చేయకూడదు. ఇది మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. మనకు సమస్యలు రావడానికి సైతాన్ ఎప్పుడు మన చుట్టూనే తిరుగుతూ ఉంటాడని గుర్తుపెట్టుకోండి. మనతో ఎప్పుడు తప్పులు చేయించాలనే చూస్తూ ఉంటాడు. దానికి మనం ఎప్పుడూ అవకాశం ఇవ్వకూడదు. దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని మనం ఎప్పుడూ పోగొట్టుకోకూడదు.
ఈ సైతాన్ దగ్గర నుంచి నన్ను ఎలాగైనా కాపాడండి ప్రభువా. పాపాలు చేసిన వాళ్ళని దేవుడు నరకానికి తీసుకుని వెళతాడు. చెన్నైలో నీకు పని ఏంట్రా? 1-2 కేస్ డీటెయిల్స్ కావాలి. ఆ తర్వాత సెక్రటరీ దగ్గరికి వెళ్ళి నా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేపర్లు ఏమయ్యో అని అడగాలి. నిజం చెప్పాలంటే దీనికోసమే వెళ్తున్నాను. నువ్వు వస్తావా? ఇద్దరం కలిసి ఎంజాయ్ చేసి వద్దాం. లేదు, నేను రాను. గోవాకి వెళ్ళిన గొడవే ఇంకా తీరలేదు. అది ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. డబ్బులు చాలా ఖర్చు అవుతాయిరా. బాబా జాగ్రత్తగా తాగాలి. నువ్వు ఊరికే ఉంటావా ఏంటి? ఎంత డబ్బులు సంపాదించి మీరేం చేసుకుంటారా? పోయినప్పుడు తీసుకెళ్ళిపోతారా ఏంటి? పిస్తునారులో కల్లా పిస్తునారురా నువ్వు. అవునరా, నేను పిసినారనే. దానికి నీకేంట్రా ప్రాబ్లం? నా దగ్గరున్న డబ్బు నేనేం కష్టపడి సంపాదించింది కాదు. మా తాత మా నాన్న సంపాదించింది. దాన్ని వేస్ట్ చేయకుండా నా పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఉంచడమే నా కర్తవ్యం. లేదంటే వాళ్ళు నన్ను అస్సలు క్షమించరు. మీ అబ్బ కొడుకు అనిపించుకున్నావురా నువ్వు. ముందు ఎవరైనా డబ్బుల కోసం మీ ఇంటికి వస్తే మీ నాన్న ఏవేవి కథలు చెప్పాడో అన్ని జాగ్రత్తగా తెలుసా నాకు. మీ కుటుంబానికి పెద్ద నమస్కారం. అవునవునవునవును, పో పో. ఆ, బండి తీరా. ఇంజన్ ఆన్ అయిందో లేదో దాని దగ్గరికి వెళ్ళి చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటాను. ఏంటి? తొందరగా దిగండి. దిగండి. వదలరా నన్ను. వదలండి. 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 ఎవర్రా? వదలరా. వదలండ్రా. వదలండ్రా. నీకు భూపతి తెలుసు కదా, అతని రైట్ హ్యాండ్ రా నేను. నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని అన్నను లోపల ఇచ్చేస్తావారా నువ్వు? ఇక మీదట నువ్వు లాయర్ గా ఎలా వాదిస్తావో నేను చూస్తాను. నేనెవరో తెలియదు నీకు. నువ్వు ఫస్ట్ వదలరా. తెలుసురా? వదలరా. తోయండి తోయండి. తొయ్యండి, ఫాస్ట్ గా తొయ్యండి. అన్నా ఇక్కడికి రండి అన్నా. ఎవరు? అయ్యో, ఏమైంది? ఏమండి? ఏమైందిరా? నేను ఎంత కష్టపడి పైకి వస్తే నువ్వు మళ్ళీ పడేస్తావా? నన్ను కొడతావేంటి? లేవరా. ఏమండి? అయ్యో, వెళ్ళండి. దెబ్బలు తినొచ్చారేంటి? వెళ్ళి వాళ్ళని కొట్టిరండి. వెళ్ళి వాళ్ళని చితకబాదండి నాన్న. సమస్య లేదురా. జీసస్, ఏం జరుగుతుంది? సట్టు చెప్పుకురా రే. పక్క జరగండి, పక్క జరగండి అయ్యా. జై ఆపయ్యా. ఏంటి ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? చర్చి ముందు మీరు అసలు ఇలా గొడవ పడవచ్చా? సన్నీ, ఏమైందయ్యా? ఏంటి ప్రాబ్లం? నాతో గొడవ పడితే అందరిని వేసి పడేస్తాను. తమ్ముళ్ళు వెళ్ళండి. పోండ్రా, పోండే. ఇవాళ మా వాళ్ళకి ప్రామిస్ చేశాను ఎవరిని సంపన్ననే. పోండే రే, పోనీరా. అయ్యో అన్నా, నేను ఇంకా ఎక్కలేదు, ఆపండి. పిల్లలు మిమ్మల్ని చూసి చెడిపోతున్నారు. ఎందుకు పెద్ద హీరోలా వెళ్ళారు? అది నా ఫ్రెండ్ మీద ఎవడన్నా చేయేస్తే నన్ను చూస్తూ ఎలా ఉండమంటావు? ఒక వీర కుటుంబంలో పుట్టినవాడిని అని నీకు తెలీదా? మా తాతలు ముత్తాతలు ముత్తాతలు పెద్ద పెద్ద పైలవాళ్ళని మా నాన్న ఎప్పుడు చెబుతుండేవాడు. నేను ఒక రౌడీని చూసి భయపడి పారిపోనని తెలుసు కదా నాన్సీ. హో, అది నాకు తెలీదులేండి. ఒక్క నిమిషం ఆగు, ఎక్కడికి వెళ్తున్నా? అయ్యో, వదలండి, పిల్లలున్నారు.
ఇన్ని సంవత్సరాల్లో మనం పగటిపూట ఏకాంతంగా ఉండాలంటేనే కుదరలేదు. ఎన్ని రోజుల నుంచి నిన్ను అడుగుతున్నాను నాన్సీ. అయ్యో, ఎప్పుడు చూసినా ఇంట్లో ఎవరో ఒకరుంటారు. పిల్లలు పనులు లేని సమయం కోసం, మనిద్దరం ఏకాంతంగా గడపడం కోసం ఈ దెబ్బ తిన్నాను తెలుసా నీకు? ఏంటండి మీరు ఎప్పుడు జరగని దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీరు పోండి. జరుగుతుంది, జరిగి తీరుతుంది. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. నా బ్రెయిన్ యూజ్ చేయబోతున్నాను. ఈ రోజు నేను అస్సలు మిస్ చేసుకోను. చూస్తూనే ఉండు. పిల్లలు చూసే సినిమా వస్తుందంట. చాలా బాగుందంట. ఇంట్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. దేనికోసం మనం సినిమా చూస్తాం? అదే దేనికని అడుగుతున్నాను. నాకు తెలీదు. తెలీదు, అదే ప్రాబ్లం. పదండి. ఒక్కొక్క సినిమా నుంచి మనం ఒక్కొక్క విషయం తెలుసుకోవచ్చు. అందుకనే మీరిద్దరు ఇప్పుడు సినిమా చూడ్డానికి వెళ్తున్నారు. టైం అయిపోయిందే. తెలియని విషయాలను తెలుసుకోవడమే సినిమా గొప్పతనం. సినిమాను చూసి మీరు అన్ని విషయాలు నేర్చుకోవాలి. అందుకనే మిమ్మల్ని సినిమాకి పంపిస్తున్నాను. మరి మీరిద్దరు ఎందుకు సినిమాకి రావట్లేదు? అది నేను సినిమాలు చూసి అలవాటు లేదని మీకు తెలుసు కదా. అది కాకుండా ఇలాంటి సినిమాలు నేను ఎప్పుడో చూసేశాను. అవునవును, మీ నాన్న ముందే చూసేశారు. ఆయన ఎలాంటి సినిమాలు చూసారో ఎవరికి తెలుసు? నోరు మూయిరా. సారీ. అమ్మా, సరే, మీరు ముందెళ్ళి సినిమా చూసిరండి. మీ అమ్మని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నాన్న, చివరిసారి మీరు చర్చిలో దెబ్బలు తిన్నారు కదా, అప్పుడు మీరేం నేర్చుకున్నారో చెప్పండి నాన్న. రేయ్, పోరా. రేయ్, పిల్లలు జాగ్రత్త. సరే సార్. ఏంటి ఈ టైంలో వాళ్ళిద్దరిని వెంటేసుకొని వచ్చావు? ఏం చెప్పమంటారు, మా ఇంట్లో కరెంటు పోయి 2 గంటలు అవుతుంది. వెంటనే వచ్చేటట్లు కూడా లేదు. అక్కడ లైన్ సరిచేస్తున్నారు. పిల్లలు ఏదో టీవీలో సినిమా వస్తుంది, మేము చూస్తాం అంటున్నారు. అక్కడ నుంచి ఉన్నారేంటి? తొందరగా లోపలికి రండి. ఇది మన ఇల్లే కదా, ఎందుకు మొహమాట పడుతున్నారు? ఎక్కడా మీ ఆయన కనపడట్లేదు? ఆయన ఎక్కడ తాగి పడిపోయాడో ఎవరికి తెలుసు. రాత్రో రేపు సాయంత్రమో ఇంటికి వస్తారు. నేనేమైనా మాట్లాడాను అనుకోండి, ఆయనకు ముక్కు మీదే కోపం వస్తుంది. నేనేమన్నా అడిగితే నన్ను కొడతారు కూడా. మీరు రండి. అలా అని కాదు, మీ ఆయన ఉంటే మీ అందరూ కలిసి మీ ఇంట్లోనే సినిమా చూడొచ్చు కాదని నా ఉద్దేశం. ఆయన లేకుండా ఉంటే మాకు చాలా సంతోషం. సరే, మీరు వెళ్ళి సినిమా చూడండి. వెళ్ళి ఆ టీవీ ఆన్ చేయి, వాళ్ళు సినిమా చూస్తారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే మనం చాలా అదృష్టవంతులం. అవునవును, కరెక్టే. పుచ్చిపోయినట్లుందే. అవునవును. నమస్కారం. ఓ గుణన్న, మీరా? రండి. ఏంటి కొత్తగా ఇటువైపు వచ్చారు? నీతో కొత్త విషయం ఒక దాన్ని మాట్లాడడానికి ఎక్కడి దాకా వచ్చాను. నీతో ఆ రోజు చెప్పిన విషయం ఏమైంది? అనాథల కోసం డబ్బులు అడిగాను కదా, ఏమైంది? అది మంచి విషయమే, కానీ మీరు అడిగినన్ని డబ్బులు ఇప్పుడు నా దగ్గర లేవన్నా. ఒక 500, 1000 రూపాయలంటే ఇస్తాను. ఎవరికి కావాలా 500, 1000 రూపాయలు? ఇది ఎప్పుడు నువ్వు చెప్పే విషయమే కదా. అన్నిటికీ ఒకటే సమాధానం. ఇదే గనక వేరే పార్టీ వాళ్ళు అడిగితే వాళ్ళకి లెక్కలేని డబ్బులు ఇచ్చేస్తావు. మీరు అలా మాట్లాడకండి. మీ పార్టీ పెద్దవాళ్ళు గాని కార్యకర్తలు గాని ఎవరొచ్చి అడిగినా సరే డబ్బుల విషయం కదా, అస్సలు ఇవ్వను. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడుకో. మేము ఊరికే పని బాట లేకుండా నిన్నొచ్చి డబ్బులు అడుగుతున్నాం అనుకుంటున్నావా? కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి జాయ్. ప్యారిస్ కమ్యూనిటీ గురించి నీకేమైనా తెలుసా? షికాగో పోరాటంలో పాల్గొన్న రాజకీయ నాయకుడి గురించి నీకు తెలుసా? గులాబీ అడవుల్లో జరిగిన గొర్రెల పోరాటం గురించి తెలుసా? అల్బేనియా గురించి? వీళ్ళే కాదు, ఇంకా ఉన్నారు. కారల్ మార్క్స్ గురించి, యాంగల్స్ గురించి, లెనిన్ గురించి, స్టాలిన్ గురించి తెలుసా నీకు? లేదే. ఇంకేం తెలుసాయా? నాకంత నాలెడ్జ్ లేదని మీకు ముందే తెలుసు కదా. కానీ భారతీయార్, అబ్దుల్ కలాం, కామరాజన్ వీళ్ళ గురించి విన్నాను. కానీ మా నాన్న కార్యకర్త అయినా సరే, ఎంత పిసినారోడైనా సరే, కమ్యూనిస్టు వాళ్ళ మీద ఆయనకి మంచి మర్యాద ఉండేది.
ఒకసారి కమ్యూనిస్టు వాళ్ళు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి మా నాన్న తనతో పాటు నన్ను కూడా తీసుకెళ్లాడు. వాళ్ళ మాటలు వింటుంటే మనుషుల మనసుల్నే కదిలించేలా చెప్తున్నారు. వాళ్ళ మాటలు వింటుంటే హృదయాలు కదిలిపోతున్నాయి. మీరు కూడా అలాంటి వాళ్ళే. సరే, వాళ్ళ గురించి మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి. నాతో జోకులు చేస్తున్నావా? ఇలాగే ఇంతకుముందు నువ్వు నాతో చాలాసార్లు మాట్లాడావు, వాటిని నేను పట్టించుకోలేదు. ఈసారి నీ మీద పగ తీర్చుకోలేదంటే రాజకీయ సన్యాసం చేస్తాను, గుర్తుంచుకో. ఏం చేస్తాడో నేను చూస్తా. క్యా బోల్నా? నేను ఇంతకుముందే మీకు చెప్పాను, మీకు ఒకవేళ అక్కడ ఇన్కమ్ లేకపోతే మీరు తిరిగి ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ గురించా? ఇక్కడ నేను మేనేజ్ చేస్తాను. అవును, మీరు వచ్చేది ఉంటే నాకు ముందుగానే చెప్తే బాగుంటుంది. సరే సరే, ఓకే ఓకే. ఇది నాకు పెద్ద ఆశ సార్. పోయినసారి కూడా నేను చాలా ట్రై చేశాను సార్, కానీ మీ విషయం గురించి మాట్లాడడానికి మినిస్టర్ ఆఫీస్కి ఫోన్ చేశాను. మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాబ్ గురించి నేనున్నంత వరకు మీరు దిగులు చెందకండి. మీరు టెన్షన్ అవ్వాల్సిన పనే లేదు, అంతా నేను చూసుకుంటాను. వీలైనంత త్వరలోనే అపాయింట్మెంట్ మీ చేతికి వస్తుంది. థ్యాంక్ యూ సార్. మీరు ఇక బయలుదేరండి, చాలా దూరం వెళ్ళాలి కదా. సరే సార్. తర్వాత నాకు కొంచెం మీ హెల్ప్ కావాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు నేనే ఫోన్ చేస్తాను. విషయం ఏంటో అప్పుడే చెప్తాను. ఇది ఢిల్లీ విషయమని మీరు ఇప్పటికి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వస్తాను. నేను ఈ ఢిల్లీ అనే పేరు న్యూస్ పేపర్లో మాత్రమే చూశాను. అది కాకుండా రిపబ్లిక్ డే రోజు జెండా ఎగరేస్తారు కదా, అది కూడా టీవీలోనే చూశా. అది చూసి చూసి బోరు కొట్టేసింది. ఒకవేళ అవన్నీ తెలుసుకుంటే మన ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయా ఏంటి? చెప్పు నాన్సీ. ఈ రాజకీయంలో చేసే మోసాలు ఎప్పుడు ఆపేస్తారో తెలీదు. ఏంటి మీరు ఈరోజు ఢిల్లీ గురించే మాట్లాడుతున్నారు? అదేం లేదు నాన్సీ, కాసేపటి ముందు సన్నీ ఫోన్ చేశాడు. ఏదో ఢిల్లీ ప్రాబ్లం చెప్తున్నాడు, కానీ నాకేం అర్థం కాలేదు. ఆ ఢిల్లీ అనేది చాలా దూరంలో ఉంది కదా, కానీ ఇక్కడున్న సన్నీకి ఢిల్లీ నుంచి ఏదేదో ప్రాబ్లం వస్తుంది అంటున్నాడు. అదే నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా ప్రాబ్లం అంటున్నాడు. ఈరోజు మొత్తం ఎన్ని సీట్లు అయ్యాయి? 2-3 రోజుల నుంచి వర్షం వస్తూనే ఉంది కదా, అందుకని అనుకుంటా. పర్లేదు, ఈరోజు ఆగిపోతుంది. రారా లాయరు. ఏంట్రా పొద్దునే మొహం మార్చుకొని వచ్చావు? పార్టీలో ఏదైనా ప్రాబ్లమా, లేకపోతే నీ దొంగ సాక్ష్యాల వల్ల ఏమైనా జరిగిందా, లేక నీకు ఎయిడ్స్ వచ్చిందా? ఏంట్రా విషయం కొంచెం సీరియస్. నువ్వు నాతో రా. రే జాయ్, నువ్వు మీ ఇంట్లో ఒక్కల్ని కాదు ఇద్దరిని నువ్వు దాచిపెట్టాలరా. ఏమంటున్నావురా? మా ఇంట్లో ఇద్దరిని దాచుంచమంటున్నావా? ఏంట్రా, ఏమైందిరా నీకు? నేను చెప్పేది కొంచెం. ఏం అవసరం లేదు. అంతకొల్ని తీవ్రవాదులను దాచమంటున్నావా? జాయ్, నీకేం పిచ్చి పట్టిందా? నేను ఇక్కడ పిల్ల పాపలతో సంతోషంగా బతకడం నీకు ఇష్టం లేదురా? అదేం కుదరదు. రే, నేను చెప్పేది కాస్త వినరా. తీవ్రవాదులు గూండాలు కాదురా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఒక అమ్మాయి అబ్బాయా? అవునరా, ప్రేమికుడు ప్రేమికురాలు. ఒక ప్రేమికుడు ప్రేమికురాలా? ఈ ప్రేమికుడు ప్రేమికురాలు ఎలా ఉంటారో నాకు కూడా తెలుసురా. వీళ్ళు ప్రేమించి విడిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం ఇలాంటివి పేపర్లో చాలా చదివాను. ఈ ప్రేమ గీమ అంటూ ఇంట్లో వాళ్ళని మోసం చేసి పారిపోయి చావడం కంటే పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో హాయిగా నాలాగా బతకచ్చు కదా. నిజం చెప్పాలంటే ఒక ప్రేమికుడు ప్రేమికురాల్ని నా జీవితంలో ఇప్పటివరకు చూసిందే లేదు. కానీ కథలు చాలానే చదివాను. మా నాన్నకు తెలియకుండా స్కూల్కు బంక్ కొట్టి ఇలాంటివి చాలానే చూశాను. అవన్నీ ఎలా మర్చిపోను? శకుంతల, మనం ఈ అడవిలోనే ఉండిపోతే ఎలా ఉంటుందంటావు? ఎలా ఉంటుంది? నిన్ను గట్టిగా పట్టుకుని పాటలు పాడుకుంటూ ఈ అడవంతా తిరుగుతూ ఉంటే ఒకవేళ ఆకలిస్తే? అయ్యో ఆకల! ఈ ప్రేమ మత్తులో ఆకలికి ఆకలేంటి? రాయ్, ఈ ప్రేమ అంటే ఏంట్రా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఊరు విడిచి వెళ్ళిపోవడమా? అదే అయితే నీకు నాన్సీ దగ్గర ఉండేది, నాకు ఇంద్రాణి దగ్గర ఉండేది ఏంట్రా? దాని గురించి నాకు తెలీదురా. నిజం చెప్పాలంటే నాన్సీని నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్క అమ్మాయిని కూడా కన్నెత్తి చూడలేదురా. ఇంటికి అప్పుడప్పుడు పనిచేయడానికి వచ్చిన అమ్మాయిలను అటు ఇటు చూశాననుకో, కానీ నాన్సీ నా ముందున్నప్పుడు ఇంకెవ్వరు కూడా అందంగా కనిపించర్రా. నువ్వనే ఆ ప్రేమికుడు ప్రేమికురాలు ఎలా ఉంటారు? అది వచ్చేసి నేను మొట్టమొదటిసారి వాళ్ళు చూడబోతున్నాను. చదివే వయసులో మనకి ఇలాంటి వాటికి సమయం దొరకలేదు కదా.
మొట్టమొదటిసారి నేను చూసింది నిన్ను నాన్సీనే. అది కరెక్టే. నేను నాన్సీ అన్యోన్యంగా ఉండడం అనేది దేవుడిచ్చిన వరం. కానీ పగలు ఒక్కసారి కూడా తనతో నేను ఉండలేదు తెలుసా. ఈ ప్రేమికుడు ప్రేమికురాలు అనే వాళ్ళు రాత్రి పగలు తేడా లేకుండా ఎప్పుడు హగ్ చేసుకుని ఉంటారు కదరా. మనకు ఆ అదృష్టం లేదురా జాయ్. అప్పట్లో నువ్వు రబ్బర్ తోటకెళ్ళి అమ్మాయిలను తొంగి తొంగి చూసేవాడివి కదా, అప్పుడే ప్రేమించి ఉండాలి. హా, మనం కూడా ప్రేమించుంటే ఎలా ఉండేది? అంతా అయిపోయింది. పారిపోయి హోటల్లో ఉండి తిరిగి వస్తున్నారంటే ఏమై ఉంటుంది చెప్పరా? ప్రెగ్నెన్సీయా? నిజం చెప్పరా? నాకు ప్రామిస్ చెయ్యి. ఒకవేళ కడుపు గిడుపు తెచ్చుకొని నా దగ్గరికి వచ్చి డబ్బులు అడిగితే నేను అస్సలు ఇవ్వనరా చెప్తున్నాను. నాకు అవన్నీ వింటేనే అసహ్యంగా ఉంటుందిరా. ఓ పెద్ద వచ్చాడండి. అయితే ఆ రోజు కళ్యాణికి 5,000 రూపాయలు లెక్కెట్టిచ్చావే అద్దెనికి జ్ఞాపకం లేదనుకుంటా. రే గట్టిగా మాట్లాడుకురా. రే తను నన్ను మోసం చేసిందిరా. అది ప్రెగ్నెంట్ కాదు, ఏం కాదు. అది ఏమైనా కాని ఇది మాత్రం అలా కాదు. ఈ అబ్బాయి అమ్మాయిని ముట్టుకొని కూడా లేదు. ఈ విషయం నేను వాళ్ళిద్దరిని కలిసి మాట్లాడి తెలుసుకున్నది. ఓహో, లాయర్ అని చెప్పి ఇలాంటి పనులు కూడా చేస్తున్నావా? ఇవన్నీ నాకు అవసరమే అనుకోరా. రే ఈ విషయంలో నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎందుకో నువ్వు అడిగావనుకో, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నా పేపర్స్ అన్ని ఆ అమ్మాయి వల్ల బాబాయ్ దగ్గరే ఉన్నాయి కనుక అందుకని నాకు ఈ ఇంట్రెస్ట్. ఆయనకి ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం. నేను చెన్నై వెళ్ళినప్పుడు ఆయన దగ్గర నా చెప్పిన విషయం ఇదే. మనం దీన్ని సరిగ్గా డీల్ చేయాలి కనుక నీ సహాయం నాకు కావాలి. అలాగైతే వాళ్ళిద్దరిని తీసుకెళ్లి మీ ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదరా. నీకు తెలుసు కదా జాయ్ ఇంద్రాణి గురించి. వాళ్ళు వచ్చారంటే ఆ విషయం ఒక 10 మందితోనైనా చెప్పేస్తోంది. అది కూడా కరెక్టే. కానీ నాకు ఇందులో 2 సందేహాలున్నాయిరా. ఒకటి, నీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాబ్ దొరుకుతుంది. అది నీకు ఎప్పటినుంచో ఉన్న కల కదా. ఇంకొకటి, నా జీవితంలో మొట్టమొదటిసారిగా ప్రేమికుణ్ణి ప్రేమికురాల్ని చూడబోతున్నాను. నువ్వు బాధపడకురా, నేనేదో ఒకటి చేస్తానులే. కానీ నాన్సీని కన్విన్స్ చేయడమే కష్టం. అది నాకొద్దే, నేను చూసుకుంటాను. నాన్సీతో నేను మాట్లాడతాను. నువ్వు మీ ఇంటికెళ్ళి చాలా రోజులైంది కదా, కావాలంటే 2 రోజులు అక్కడే ఉండిరా. ఇది కొత్తదే, మా అమ్మాయికి సరిపోలేదు, మీ అక్క వాళ్ళ కూతురికిచ్చేయి. నాకిప్పుడు వెళ్ళాలనిపించట్లేదు. ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? అమ్మా నాన్నల్ని ఒక్కసారేం చూసి రావాలి కదా. నువ్వు మళ్ళీ ఎప్పుడు తిరిగి రావాలో నేను మేరీ ఆంటీకి చెప్పి పంపిస్తాను. నేనే ఇంటికి వెళ్తానని ఎప్పుడు బతిమలాడినా మీరే నన్ను ఇంటికి పంపించరు. ఇప్పుడేమైందక్క మీకు? ఇంట్లో ఏమైనా విశేషం ఉందా అక్క? అలాంటిదేమీ లేదు. నువ్వెందుకు ఊరికే నన్ను పదే అడుగుతున్నావు? నేను ఒకవేళ నా పుట్టింటికి వెళ్ళినా వెళ్తాను. అందుకే టైం అవుతుంది. ఇప్పుడు అది ఇది చెప్పడానికి నాకు టైం లేదు. నువ్వు వెళ్ళి వరండాలో నుంచో. హరితో చెప్పాను నేను ఇంటి దగ్గర డ్రాప్ చేయమని. నువ్వెక్కడికి వెళ్తున్నావు? అక్క నన్ను ఇంటికి వెళ్ళమంది, అందుకనే వెళుతున్నాను. అక్క నిన్నింటికి వెళ్ళమందా? ఓహో, నువ్వేంటే నాకు ఇలాంటి సర్ప్రైజులు ఇస్తున్నావు? నువ్వు ఇంత తొందరగా దానికి ఒప్పుకుంటావని నేను కలలో కూడా అనుకోలేదు. ఈ విషయంలో నేను ఒప్పించడం అనేది చాలా కష్టం అనుకున్నాను. అరే ఇవన్నీ జరగవనుకుంటున్నారా? వాళ్ళు లవ్వేగా చేసుకున్నారు. వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండాలి కదండి. వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పి మీరిలా నిలబడితే ఎలా? ఇంటిని ఇప్పుడు మనమే శుభ్రం చేసుకోవాలి. పని వాళ్ళని పంపించేశాను కాబట్టి ఇప్పుడు మనమే శుభ్రం చేసుకోవాలి. మీరేంటి ఇక్కడే కూర్చున్నారు? సన్నీ అన్న ఆ లవర్స్ని తీసుకొస్తానని చెప్పిన టైం ఎప్పుడో గడిచిపోయిందండి. పిల్లలు నిద్రపోయారా నాన్సీ? వాళ్ళని ఎలాగోలా కష్టపడి పడుకోబెట్టేశానండి. సంతోషం, పడుకోబెట్టావులే. ఒకవేళ వాళ్ళు తొందరగా వస్తే పిల్లలు వాళ్ళని చూసి ఎవరో అడిగితే నేను చెప్పడానికి కంగారు పడేవాడిని. అది కాదు, ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఊరికే టైం వేస్ట్ చేయకుండా తొందరగా వచ్చి తిని పడుకోండి. అది కరెక్టే, నువ్వు చెప్పేది బానే ఉంది. కానీ వాళ్ళని మనం రమ్మని చెప్పాం కదా. మనం తిని పడుకున్న తర్వాత వాళ్ళు వస్తే అంత బాగోదు కదా నాన్సీ. ఒకసారి నువ్వే ఆలోచించు, సన్నీగాడు ఏమనుకుంటాడు? వీడేంటి నాన్సీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు? అందుకనే నేను చెప్పాను వాళ్ళు ఈ టైంలో రారని. ముందు నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు నాన్సీ. మనం పడుకునే టైం ఇంకా కాలేదు కదా. సరే రా, ఇక్కడ కూర్చో. అయ్యో, నేను అక్కడే కూర్చుంటాను. అలా చూడు, ప్రేమికుడు ప్రేమికురాలు వస్తారని వాటికి కూడా తెలిసినట్టుంది. మినుగురు పురుగులన్నీ ఎలా మిలమిలా మెరుస్తున్నాయో చూడు. ఏమంటున్నారండి మీరు? ఈ మినుగురు పురుగులు రోజూ ఇక్కడే ఉంటాయి.
మీరిప్పుడు వరకు చూడలేదనుకుంటా. లేదు లేదు, నేను ఇప్పటివరకు చూడలేదు. మన ఇంటి ముందు ఇలా మినుగురు పురుగులు రావడం అనేది మొట్టమొదటిసారిగా నేను ఇప్పుడే చూస్తున్నాను. ఇక్కడ మెరుస్తున్న మినుగురు పురుగులు అన్నీ కూడా మనల్ని ప్రేమికుడు ప్రేమికురాలు అనుకుంటున్నాయి. అయ్యో ఏంటండి మీరు ఇంటి గుమ్మం ముందు మన ఇంటి ముందు కదా ఉన్నాం నాన్సీ డార్లింగ్. మనము కాసే ప్రేమికుడు ప్రేమికురాల్లా ఉన్నాం. అయ్యో వాణి కామ్. వీళ్ళేరా వాళ్ళు. వీడి పేరు శ్యామ్. నమస్కారం అన్నా. నమస్కారం నమస్కారం. ఆ అమ్మాయి పేరు వాణి. హలో అంకుల్. హలో వాణి. అది లోపల పెట్టేయండి. సరే అమ్మా. నాన్సీ, ఎవరు చూడకముందే వీళ్ళ లోపల తీసుకెళ్ళు. తను నా వైఫ్ నాన్సీ. హాయ్. లోపలికి రండి. రా. ఒక చిన్న ప్రాబ్లం ఉంది. నువ్వేం దాన్ని సీరియస్గా తీసుకోకు. ఊరికే ఒక సేఫ్టీ కోసం చెప్తున్నానంతే. అబ్బాయి వాళ్ళ నాన్న వీళ్ళని వెతకడానికి ఒక 2-3 రౌడీలను పెట్టి వెతికిస్తున్నట్టుగా దాని గురించి నేను విన్నాను. ఏదేమైనా సరే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఒరే, ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేటట్టుంది కదరా. దీంట్లో ఏదో తిరకాసున్నట్టుంది. నువ్వు నాకు ముందు ఎందుకు చెప్పలేదురా? నువ్వేమన్నాను కూడా నా వల్ల కాదు చెప్తున్నాను. అలా అనకు జాయ్. నువ్వే ఎరగని దీన్ని మేనేజ్ చేయాలి. ప్లీజ్ ఒక 2 రోజులు మాత్రం ఉంచుకో. తర్వాత ఎక్కడికైనా షిఫ్ట్ చేసేద్దాం వీళ్ళిద్దరిని. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటావు చెప్పు. మీ నాన్న వాడిన పాత తుపాకీ ఎక్కడుంది? దాంట్లో గుళ్ళు ఉన్నాయో లేదో కూడా నాకు సరిగ్గా తెలియదురా. గుళ్ళు ఉండాల్సిన అవసరం లేదురా. నువ్వు ఊరికి దాన్ని షో చేస్తే సరిపోతుంది. ఎంత పెద్ద రౌడీ అయినా సరే పారిపోతాడురా. నువ్వు ముందు లోపలికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో కొంచెం చూసుకోరా. ఓకే, మనం రేపు కలుద్దాం. మేము ఇలాంటి పరిస్థితుల్లో మీ ఇంటికి వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని మీరు సాధారణమైన ప్రేమికుడు ప్రేమికురాల్లా చూడకండి వదినా. మేము దేవుని వెతికే ఒక యాత్రలాగే దీన్ని అనుకుంటున్నాము. ఆమె కరెక్ట్ వాణి? యా a pilgrimage to discover the God, the Almighty. మరి మ్యారేజ్? అది ఒక పెద్ద చర్చిలో దేవుడు ముందు మా పెళ్లి జరిగితే చాలు, మాకు సంతోషంగా ఉంటుంది. We are waiting for the call of God. అందుకనే మేమిద్దరం ఎన్ని రోజుల నుంచి ఇంతలా వెయిట్ చేస్తున్నాం. ఎవ్రీ డే. అక్క, ఐ వాజ్ బోర్న్ అండ్ బాటప్ ఇన్ ఢిల్లీ. పేరెంట్స్ ఇద్దరు అక్కడే ఉంటారు. నాకు తెలుగు యాక్చువల్లీ బాగా వచ్చు. కొంచెం నాకు మాట్లాడడానికి వచ్చు. బట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దాట్. ఏదేమైనా మీలాగా మాట్లాడలేను. ఎక్స్ప్రెస్ చేయడం అనేది నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. సో శామ్ మీకు అన్ని అర్థమయ్యేలా చెప్తాడు. శామ్, నేను చెప్పేది అక్కకి ట్రాన్స్లేట్ చేస్తావా? వాణి చెప్పింది మీకు పూర్తిగా అర్థమయ్యేలా నేను చెప్తాను వదినా. జాగ్రత్తగా వినండి. All of us are very broad and borderless. I was broad as a universe. And it's not been reduced to the limit of the marriage. మా ఇద్దరి ప్రేమకి హద్దులనేవి అసలు లేవు వదినా. మా ప్రేమ ఈ ప్రపంచం అంత పెద్దది. అందుకనే మేము మా పెళ్లిని సాధారణంగా చేసుకోవాలని అనుకోవడం లేదు. We are only the refugees of love. మేము ప్రేమకి బానిసలు మాత్రమే వదినా. We are no man, gypsies. మేమిద్దరం ఒకేలా ఉంటాం, జిప్సీ లాగా. This wandering, this endless journey, it may be a spiritual exploration to the world of absolute love, or an adventurous spiritual voyage. మేము మా ప్రేమని అందరిలాగా ఊరికే మధ్యలో వదిలేయకుండా మేము మా ప్రేమని వీరినంత ఎత్తుకు తీసుకువెళ్ళి తొందరలోనే మేమిద్దరం దేవుడి ముందు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము వదిన గారు. వీళ్ళ వల్ల సన్నిగాడికి పాపం ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటే మంచిది. అన్నా, మీరు ఏదో చెప్పినట్టుగా వినిపించింది. నో నథింగ్. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. అది నాన్సీ, నా గురించి నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. నేనేం తప్పుగా అనుకోవట్లేదండి. వీళ్ళిద్దరికేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? లేకపోతే నార్మల్గా మనుషులు మాట్లాడుతున్నట్టు మాట్లాడడం రాదా ఏంటి? అదే నేను చెప్పొస్తున్నాను.
నువ్వేం తప్పుగా అనుకోకు. కాస్త అర్థం చేసుకో నాన్సీ. వీళ్ళేం సాధారణమైన మనుషులు కాదు. వాళ్ళు ప్రేమికుడు ప్రేమికురాలు కదా. ప్రేమికుడు ప్రేమికురాలంటే ఇలాగే ఉంటారనుకుంటా నాన్సీ. ఓ అదొకటుందా? నాకు దాని గురించి అనవసరం. నేను ఒక్క విషయం గురించి తెలుసుకుంటే చాలు. వాళ్ళిద్దరినీ ఒకే రూంలో ఉంచుతారా? కలిసే ఉంటారా? ముందా చెప్పండి. ఆహా, అది ఆ విషయం నేను సన్నీని అడగడం మర్చిపోయానే. ఇప్పుడు మనం ఏం చేద్దాం నాన్సీ? వాడికి ఫోన్ చేసి అడగమంటావా? అదేమొద్దు. ఈ టైంలో అలాంటిది అడిగితే ఏం బాగుండదు. వాళ్ళకి పెళ్ళయ్యాక ప్రాబ్లం అవుతుంది. వాళ్ళని వేరువేరుగా పడుకోందామా? అలా అడిగినా కూడా ప్రాబ్లం అవుతుంది కదా. అయితే దాంట్లో ఏంటి ప్రాబ్లం? మీరొకరు ఏమీ తెలియనట్టు వాళ్ళు రాత్రి రూంలో ఇద్దరు కలిసి పడుకుంటే. అయితే ఇది ప్రాబ్లమే. అవును, మనిద్దరం ఎందుకింతగా ఆలోచిస్తున్నాం? వాళ్ళిద్దరినీ ఒకటిగానే ఉండనివ్వండి. వాళ్ళకి నచ్చినట్లే ఉండనివ్వండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎలా ఉంటారో చూస్తామా ఏంటి? అది కరెక్టే. ఒకవేళ వాళ్ళిద్దరిలో ఒకటిగా ఉండాలని ఆశ ఉంటే అది మన ఇంట్లోనే జరగని. ఏమంటావు? కానీ ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదని చెప్తుంది కదా. ఒకవేళ వీళ్ళిద్దరూ ఒకే రూంలో ఉన్నారంటే ఒకరి మీద ఒకరికి అభిప్రాయం మారొచ్చు కదా. నువ్వన్నది కరెక్ట్. Hey, look, Sam. It's so beautiful and marvelous. It's a gift of God for us and for eternal love. Come. ఏంటండి, మీకు బెడ్షీట్ వేయటం కూడా తెలియట్లేదు? మీరిలా రండి, నేనే వేస్తాను. అయ్యో, ఇది ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లమే. తాడెందుకు ఇప్పుతున్నారు? అదే నీకు తెలీదు. లవర్స్ ఉండే ప్లేస్లో ఈ తాడు అవసరం అంటావా? అవసరం లేనప్పుడు తీసేయాలి కదా. వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా చాలా పెద్ద గొడవ అయి దీంతో ఏదైనా చేసుకుంటే మనమే ఇబ్బంది పడాలి. ఎవరెవరికి మనసులో ఎప్పుడు ఏ ఆలోచిస్తుందో మనకేం తెలుసు నాన్సీ. మీరిలా ఎలా ఆలోచించగలుగుతున్నారు? ప్రేమించుకునే వాళ్ళందరూ ఒకేలా ఉంటారని మీరెలా అనుకుంటారండి? ఈ ప్రేమికుడు ప్రేమికురాల గురించి నీకేం తెలుసు? తెలియని విషయాలన్నిటి గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తుంటావు నాన్సీ. నీకు బాగా అర్థమయ్యేలా నేను చెప్తాను విను. నువ్వు వచ్చే కొన్ని రోజుల ముందు ఒక అమ్మాయి అబ్బాయి బాగా ప్రేమించుకునేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఉండడం కూడా నేను చూడలేదు. ఆ తర్వాత మన రబ్బర్ తోటలోనే వాళ్ళు ఊరేసుకొని చనిపోయిన తర్వాతే అప్పుడు వాళ్ళ లవర్స్ అని నాకు తెలిసింది. మన తోటమాలే ఒకసారి అటువైపు టార్చ్ లైట్ వేసుకుని వెళ్తుండగా కలిసి అక్కడ ఊరేసుకుని ఉన్నారు. వాడు అక్కడి నుంచి భయపడి వెళ్ళి చెరువులో దూకేశాడు. 5,000 విలువ చేసే టార్చ్ లైట్ ఎక్కడ పోయిందో తెలియదు. అది జరిగిన 1 నెల తర్వాత వాడికి ఆరోగ్యం అస్సలు బాగలేదు. ఆ చెట్టు నేను వెంటనే నరికేశాను. రబ్బర్ ఎక్కువ ఇచ్చే చెట్టు అది. అయినా దాన్ని నరికేశాం. ఏం చేస్తాం? దాని గురించి వదిలే. మీరు వెళ్ళి పడుకోండి. ఈ సమయంలో ఇక్కడ ఉండకూడదు. ఎవరైనా చూశారంటే. Come, Sam, let's go. Thank you, uncle. ఆ కిటికీలు వేయకండి వదినా. వాణి ఏమంటుందంటే ఈ కిటికీలు తలుపులు తెరిచేసి మినుగురు పురుగులన్నీ లోపలికి పిలిపించి మనం ఆడుకుందాం అంటుంది. అది నువ్వు ఇంట్లోంచి పారిపోయి వచ్చావు కదా. మన కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మనకు మంచిది. మమ్మల్ని ఆ దేవుడు చూసుకుంటారన్నయ్య. మీ నాన్న వాళ్ళ నాన్న ఆ రౌడీగాళ్ళందరూ వాళ్ళని కూడా ఆ దేవుడే పుట్టించాడు. ఆ దేవుణ్ణి మీరు అంతలా అనకండి అన్నయ్య, మాకు బాధగా ఉంటుంది. అది నేనేం చెప్తున్నానంటే చాలా దూరం నుంచి వచ్చారు కదా, అలసిపోయి ఉంటారు. పడుకోండి. Good night, అక్క. గుడ్ నైట్.
ఇప్పుడెందుకు తుపాకీ తీసుకొని వస్తున్నారు? దీంట్లో నవ్వడానికి అంతలా ఏముంది నాన్సీ? ఇది మా నాన్నగారి తుపాకీ. ఎంతమంది రౌడీల్ని ఎంతమంది మృగాల్ని కాల్చిన గన్ను తెలుసా? కానీ ఇప్పుడు ఒక ప్రేమికుడు ఒక ప్రేమికురాల్ని కాపాడబోతోంది. రేపు పిల్లలు వీళ్ళు ఎవరని అడిగితే మనం ఏం చెప్పగలం? మన చుట్టాలు ఢిల్లీలో ఉన్నారు కదా, వాళ్ళకి తెలిసిన వాళ్ళని చెప్పండి, సరిపోతుంది. కానీ మనం వీళ్ళిద్దరి గురించి వాళ్ళ దగ్గర చెప్పకపోవడమే మంచిది. మనం వాళ్ళకి ఒకటి చెప్తాం, వాళ్ళు ఇంకోలా అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. నీ పిల్లలు కదా. ఏమన్నారు? నా పిల్లలా? అయితే మీ పిల్లలు కాదా? వాళ్ళు మనిద్దరు పిల్లలు, అర్థమైందా? నువ్వెందుకు ఊరికే టెన్షన్ పడుతున్నావు నాన్సీ? అదేం లేదు, నీ ఊరికే సరదాగా నన్ను పట్టించుకోకు. నువ్వు నన్ను గట్టిగా వాటేసుకో. ఆ తర్వాత ఆ ప్రేమికుల్ని మనం ఏం చేయాలో ఆలోచించుకోవచ్చు. మీరు కొంచెం సైలెంట్ గా పడుకోండి, నాకు నిద్ర వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారో కొంచెం ఆలోచించకూడదు? అందరూ మీలాగనే ఉంటారనుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళు గురకబెట్టి శుభ్రంగా నిద్రపోయి ఉంటారు. మీరెక్కువ ఆలోచించకుండా పడుకోండి. చల్లటి జాములో తెల్లటి జాబిలి కురిసే వెన్నెల జల్లులో తడిసి గంధపు జాబలి గుమగుమలాడద మన్ను మిన్ను మురిసే. ఇంటికి దీపం కంటే ముందే పండగ కాదా, మది గదిలోన మిణుగురు ఎగిరే సందడి కాదా, బంగారు స్వప్నం చూసి. ఆది రాగం అందుకు మంది వేనే మారాణి వారే వా 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 వా. ఈలలేవో మౌనంలోనే విన్నా, ఏమవుతుందో ఈ వేళ నాలోనా. వసంతాలు మరిచే పోయే సుగంధాలు పోయాయే, మనసు అంచు మాయలేవో నిన్ను నాకు చూపాయే. చినుకుల సవ్వడిన ఎదకే మరి మరి తెలిపెను నీ ఊసే. ఆ తొలకరి సిరి మరి నన్ను చూసి ఎదురై మరి పలకరిచే. చేరువైనదే వెండి వెన్నెలే, పండు వెన్నెలే నిండు గుండెలో. నాన్సీ, నాన్సీ లెగవే, ఏదో సౌండ్ వస్తుంది. రా. Hallelujah, hallelujah, praise the Lord, praise the Lord, hallelujah, hallelujah, praise the Lord, praise the Lord, hallelujah, hallelujah, Praise the Lord, 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 ఏమైంది praise the వీళ్ళకి? Lord. వీళ్ళు ఇప్పుడెందుకు ప్రేయర్ చేస్తున్నారండి? hallelujah, praise the Lord, praise the Praise the Lord, Lord, praise the 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 Lord, hallelujah, praise the Lord, hallelujah, praise the Lord, praise the Lord, hallelujah, 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 praise the Lord, hallelujah, praise the Lord, hallelujah, 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 praise the Lord, praise the hallelujah. Lord, hallelujah, hallelujah, praise the Lord, praise the Lord. డాడ్, హౌ సర్ప్రైజింగ్. ఎప్పుడొచ్చారు?
రామ్మా. నాకు 16 సంవత్సరాల వయసులో నేను ఈ సిటీకి వచ్చాను. నో ప్రొలాగ్స్ డాడీ ప్లీజ్, ఇట్స్ బోరింగ్. ఇది మీరు నాకు ఎన్నిసార్లు చెప్పారు. అండ్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అది చెప్పండి. వాణి ఈజ్ నాట్ గుడ్, ప్లీజ్ వైట్. నేను చెప్పే విషయాన్ని దయచేసి కాస్త వింటావా? ఎందుకు ఇలా బాధ్యత లేకుండా ఉన్నావు? నీకు నచ్చని పని ఇప్పటి వరకు నేనేది కూడా చేయలేదు. నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కష్టపెట్టలేదు. నీకు నచ్చిన ఖాళీలోనే నేను నిన్ను చదివించాను. నీ చదువు పూర్తయిన తర్వాత నీ చదువుకు తగ్గ ఉద్యోగం వచ్చిందని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు అంతా నాశనం అయిపోయింది. చివరి రోజుల్లో ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండాలని విఆర్ఎస్ తీసుకొని ఢిల్లీ వదిలి నేను మన సొంతూరుకు వెళ్దాం అనుకున్నాను. కానీ నీ గురించి అందరూ మాట్లాడుకుంటుంది విన్న తర్వాత డాడీ నేను ప్లీజ్, ఐఎమ్ గెట్టింగ్ ఓల్డ్ వాణి. నేను ఇప్పటి నుంచి నా జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను. దయచేసి కాస్త నా మాట వింటావా? వీటన్నింటినీ వదిలేసి దేవుణ్ణి ప్రార్థించుకుంటే చాలా బాగుంటుంది. I am the light of the world. Anyone who follows me will never walk in the darkness, but will have the light of life. Hallelujah! హల్లెలూయా, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Now let us bless each other. ఒక పెద్ద చర్చ్లో ఉన్న ఫాదర్ ఆశీర్వాదాలు తీసుకొని పెళ్లి చేసుకోవాలనేదే నా చిరకాల కోరిక వాణి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ మ్యారేజ్. నాకు మాత్రమే కాదు, నాతో పాటు చదివిన అందరికీ మ్యారేజ్ అంటేనే వాళ్ళెవ్వరికీ నమ్మకం లేదు. బట్ ఐ లవ్ యూ వెరీ మచ్ శామ్. I wish to share my love and life with you because you're a good singer and dancer. Sam, నీ పాటలు నీ డాన్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి. I'm seeing absolute peace in you. Music and dance. యాక్చువల్లీ నేను పూణేలో రజని అనే ఆశ్రమంలో మెడిటేషన్ నేర్చుకుని వచ్చాను. నేను డైలీ డాన్స్ చేస్తాను, పాటలు పాడతాను. ఐ లైక్ దాట్ వెరీ మచ్. బేసికలీ ఆర్ బోత్ ఆర్ వేస్ ఆర్ సేమ్. అన్నీ ఒకటే, కొంచెమే డిఫరెన్సెస్. సో శామ్, నీకు అర్థమవుతుందా? I invite you to create an unmarried adventurous family. యూ మీన్ పెళ్లి చేసుకోకుండా ఇద్దరం కలిసి ఉందాం అంటున్నావా? ఏంటది, పెళ్లి చేసుకోకుండా ఇద్దరం కలిసి ఉందామా? అది అడ్వెంచర్గా ఉంటుందా? ఐ కాంట్ వాణి, ఐ కాంట్. దానివల్ల నా ఆత్మ ఇబ్బంది పడుతుంది. కాల్ ఆఫ్ మై సోల్. ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని పాట పాడి ప్రార్థనలు చేసి శామ్ బేబీ, నీకోసమే నేను దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నాను. నీ మనసుని ప్రశాంతంగా ఉంచుమని దేవుని నేను కోరుకుంటున్నాను. డోంట్ వరీ శామ్ హనీ. దేవుడు నాకు మనశ్శాంతిని ఖచ్చితంగా ఇస్తారు. అందుకనే నా హార్ట్ నేను ఎప్పుడూ ఓపెన్ చేసే ఉంచుతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన క్రిస్టి ఢిల్లీ నుంచి ఫోన్ చేశాడు. అందుకే మనకి ఈ విషయం తెలిసింది. మన షామె తనతో ఉన్న పిల్లని ఆయన చాలా ప్రదేశాల్లో చూశాడంట. ఆ పిల్ల సరైంది కాదన్నాడు. కుటుంబం కూడా మంచిది కాదట. వాళ్ళకొక వంశం లేదు, ఏమీ లేదు. ఆ కుటుంబం మనకి ఏ విషయంలోనూ సరిపోదని చెప్పాడు. ఏదేమైనా సరే చర్చు బైబిల్ అని తిరిగేవాడు. వాడు అలా చేస్తాడని నేను అనుకోలేదు నాన్న. ఎంతమంది వీడిని అల్లునిగా చేసుకుంటానని మన ఇంటికి వచ్చారు. పెద్ద పెద్ద సంబంధాలు కూడా వీడు కావాలని మన ఇంటికి వెతుక్కుంటూ వచ్చారు. ఆ అమ్మాయిని చూశారంటే మీరు ఇలా మాట్లాడరు. తను చాలా అందంగా ఉంటుందని క్రిస్టి నాతో చెప్పాడు. చిన్నోర్మై, అయితే దాని రెండో పెళ్లి నువ్వే చేసుకో. పెద్ద మాట్లాడొచ్చాడు. ఊర్లో కుమారస్వామి కుటుంబం అంటే పేరు మర్యాదలు చాలా ఉన్నాయి. 150 ఎకరాల ఆస్తి ఉంది నా కొడుక్కి. ఢిల్లీలో ఉన్న యదవులందరితో డేట్లు గిట్లను విచ్చలవిడిగా తిరిగే అమ్మాయికి నా కొడుకుతో పెళ్లి నేను సచ్చినా చేయను. రేపు ఢిల్లీకి 3 టికెట్లు బుక్ చేయబోతున్నావు. కాదు, ఇప్పుడే చెయ్యి. కాళ్ళు చేతులు కట్టేసి వాడిని రేపు ఇక్కడే తీసుకొద్దాం. మన మాధవన్ అక్కడే ఉన్నాడు కదా, ఆయన ఇప్పుడు ఎంపీ కూడా అయ్యాడు. ఆయన్ని చూసి వచ్చేద్దాం. హలో
హలో మన విషయం తెలిసి మా నాన్న ఢిల్లీకి వచ్చి నన్ను తనతో పాటు తీసుకువెళ్ళిపోతాడని దేవుడు నాకు కల్లో చెప్పాడు వాణి. ఇక్కడ ఢిల్లీలో ఉన్న ఒక రాక్షసుడు ఆయనకి హెల్ప్ చేస్తున్నారని కూడా చెప్పాడు. వాణి నువ్వేం భయపడకు, మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం. ప్రైజ్ ద లార్డ్. రన్నింగ్ అవే రియలీ? యా, రన్నింగ్ అవే. My lord, surprising. The real adventure begins. Sam, honey, where are we going? Where is our final destination? ఐ డోంట్ నో, నాకేం తెలీదు వాణి. Anywhere in the world. I don't care. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు నేను పైకి నుంచోబోతున్నాను. I'm feeling the real happiness. వాణి Hallelujah. Praise the Lord. Hoo-hoo. Hallelujah. మన కంట్లోనే మట్టి కొట్టి తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఎంత దూరం వెళ్తాడో నేను చూస్తాను. నేను వాడిని ఊరికే వదిలిపెట్టను. చూస్తూ ఉండండి. రే క్రిస్టి, నువ్వు బండిదీరా. మనం ఒకసారి మాధవన్ ఇంటికి వెళ్ళేసొద్దాం. వాళ్ళు మనం తెలుసుకుందాం, పదండ్రా. మీరెందుకయ్యా బాధపడుతున్నారు? మన అబ్బాయిని కావాలని వారు తీసుకెళ్లారని అమ్మాయి ఫ్యామిలీ మీద మీరు ఒక కంప్లైంట్ ఇచ్చి పడేయండి. మిగతాదంతా నేను చూసుకుంటాను. మనం పోలీసులు పెట్టి వాళ్ళని ఒక ఆట ఆడిద్దాం. ఇది మన పార్టీ పరువు సంబంధించిన విషయమయ్యా. లేదు, వాళ్ళిద్దరు కలిసి వేరే ఊర్లో ఉన్నారని మాకు సందేహంగా ఉంది. అప్పుడు ఊరి మీద కంప్లైంట్ వేసేద్దాం. ఈ విషయాన్ని మీరు బాగా ఆలోచించి మాట్లాడుతున్నారా? ఆ విషయం మీరెందుకు సందేహపడుతున్నారు? మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. మిమ్మల్ని చూసుకోవడానికే కదా ఎంపీగా నేనున్నాను. మీరేం దిగులు చెందకండి. జనానికి సేవ చేయడమే నా జీవిత ఆశయం. వాళ్ళు ఊరికొచ్చే విషయం తెలిసి శామ్ వాళ్ళ నాన్న వాణి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేసి ఢిల్లీలో ఉన్న ఎంపీ తోటి ఫోన్ చేయించి ఎక్కడున్న పోలీసుల్ని వాళ్ళ వైపుకి తిప్పేసుకున్నారా. తర్వాత ఏముంది, కుక్క అరుపులు వినిపించి ఏంటబ్బా అని నేను బయటకు వచ్చి చూసినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మా ఇంటి ముందు వచ్చి నించున్నారు. నువ్వు తిన్నగా వెళ్ళి సన్నీ సార్ని కలిసే చాలని చెప్పి అబ్బాయి వాళ్ళ నాన్న ఫోన్ చేసి ఈ అబ్బాయికి చెప్పాడని ఈ అబ్బాయి నాకు చెప్పాడ్రా. నువ్వు ఎన్ని చెప్పినా సరే దేవుడి మీద భక్తి ఉన్న అబ్బాయి ఇలా చేసుండకూడదు. ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు, అది ఒంటరిగా. రే జాయ్, ఇవన్నీ విని నువ్వు కూడా నాకు హ్యాండ్ ఇస్తే వీళ్ళిద్దరిని తీసుకొని నేనెక్కడికి పోన్రా. అప్పుడు నా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవ్వాలనే కోరిక ఆ యోగి సార్ టేబుల్ కిందే ఉండిపోతుందిరా. నువ్వేం బాధపడకురా సన్నీ, నీకు ఈ జాయ్ ఉన్నాడు కదా. వాళ్ళిద్దరి మాటలు ప్రవర్తన తెలివి తక్కువగా ఉంది, అందుకే ఇంత టైం అయినా సరే నిన్ను పిలిచారా. ఇప్పుడే అన్ని విషయాలు నాకు క్లియర్ కట్గా తెలిసాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో జరగని, మనం చూసుకుందాం. టైం చాలా అయిపోయినట్టుందిరా, నువ్వు బయలుదేరు. ఇంద్రాణి లేచిందంటే ఇంట్లో నీ పని అయిపోతుంది. వెళ్ళరా. నువ్వేరా నిజమైన ఫ్రెండ్వి. If the Spirit of the Lord is in my soul, like David the sinner, I will pray. If the Spirit of the Lord is in my soul, like David the sinner, I will pray. I will pray. I will pray. Like David the sinner, I will pray. I will pray. I will pray. You. In my soul, like David the shepherd, I will sing. I will sing like a... Good morning, ప్రైజ్ ద uncle. లార్డ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ అండ్ ప్రైజ్ ద లార్డ్ ఫ్రెండ్స్. నాన్న, మీరు అప్పుడే అక్కతోటి ఫ్రెండ్స్ అయిపోయారా? వీళ్ళెవరో మీకు తెలుసా? ఢిల్లీలో ఉన్న మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పారు నాన్న. మన ఊరు చూడడానికి వచ్చారంట. ఓహో, అయితే మీకు అన్ని విషయాలు తెలుసా? సరే రండి, ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, తర్వాత మీకు చెప్తాను. మీరు ఇక్కడ ఉండేది ఎవరికి తెలియకూడదు, కొంచెం సైలెంట్గా ఉండండి, సరేనా? ఆ తలుపులు వేసుకోండి. ఢిల్లీలో నాకు తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయే ఇక్కడ మన ఇంట్లో ఉన్న వాణి అక్క. ఆ వాణిని పెళ్లి చేసుకోబోయేవాడే శ్యామ్. మన బంధువులకి శ్యామ్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అది రిస్క్తో కూడుకున్నది. అదేంటో తెలుసా? వీళ్ళిద్దరూ కలిసి ఒక పోటీలో జయించాలి.
అప్పుడే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తామని చెప్పారు. ఆ పని మీదే వాళ్ళిద్దరూ మన దగ్గరికి వచ్చారు. అర్థమైందా? హైడ్ అండ్ సీక్. గుడ్ గర్ల్. ఈ పోటీలో గెలిచారంటే వీళ్ళిద్దరికి పెళ్లి అవుతుంది. ఆ తర్వాత BMW కారు కూడా ఇస్తారు. అదే వాళ్ళిద్దరి ప్లాన్. ఒకవేళ ఓడిపోతే పెళ్లి లేదు, కారు లేదు. మనం వాళ్ళని గెలిపించాలి కదా. అవును. అవును. అందుకోసం వాళ్ళు గెలవాలంటే వాళ్ళిద్దరూ మన ఇంట్లో ఉన్న విషయాన్ని మీరు ఎవ్వరికీ చెప్పకూడదు. నేను చెప్పను. నేను ఇక్కడ చెప్పను. మీరు ఊరికే అంటే సరిపోదు. నా మీద ప్రామిస్ చేయండి. నాన్న మీద ఒట్టేస్తున్నాం, మేము ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పం. ఓకే, టాటా, బాయ్. బాయ్. ఆ? మ్మ్? ఆ. ఆ. అప్పుడే మీరు స్కూల్కి వెళ్ళిపోతున్నారా? ఏంటంటే నిన్న ఇక్కడ ఒక విషయం జరిగింది. ఆ, ఏమైంది? రండి చూపిస్తాం. మీరు నాన్నకి విషయం చెప్పొద్దు. లేదు లేదు, నేను చెప్పను. తొందరగా రండి. ఏమైంది? ఆ పైన గూట్లో ఉన్న ఒక చిన్న పిచ్చుక అక్కడ బాల్ పడటం వల్ల ఎక్కడికో ఎగిరిపోయింది. దాని గుడ్లు కూడా పగిలిపోయాయి. ఓ, వింటుంటే చాలా బాధగా ఉంది పిల్లలు. మీ ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు? కమ్ కియర్. నాకు ఇంకేవో సౌండ్లు వినిపించాయి. ఏమండి? ఏంటి? వెనకాలన్న ఇంట్లోంచి ఏవో శబ్దాలు వస్తున్నాయండి. అక్కడ ఎవరున్నారు? మీ నాన్న దయమయ్య వచ్చాడు. అవన్నీ నీకెందుకురా? నాకు తెలియకుండా ఎవరా ఇక్కడికి రాగలరు? డౌట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. దానికెందుకు మీరు మా నాన్న లాగుతున్నారు? నువ్వు పని పాట లేకుండా ఇక్కడ తిరగకుండా తోటకెళ్ళి పని చూడు. ఆ, అక్కకి బాయ్ చెప్పొద్దా నాన్న? అవన్నీ మాట్లాడుతున్నాను మొయ్. రే హరి, ఆ. ఉమ్. ఏంటి చెప్పండి. నీ దగ్గర ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వు కొత్తపేట వరకు వెళ్ళి రావాలరా. నాన్సీ, ఓ, మనం ట్యాక్స్ కట్టాల్సిన పేపర్లో ఏదో ప్రాబ్లం వచ్చిందట. అది మనకు చాలా పెద్ద సమస్యలా ఉంది. 2 రోజులైనా సరే పర్లేదు, నువ్వు అక్కడుండి పని పూర్తి చేసుకుని రా. అదేంటయ్యా? అది నాకేం కొత్తపేట. చెప్పకు, నేను ఫోన్ చేసినప్పుడు వస్తే సరిపోతుంది. ఆ. నాన్సీ, నేను హరిని కొత్తపేట వరకు వెళ్ళమని చెప్పాను. మన ట్యాక్స్ ప్రాబ్లం ఉంది కదా, దాని గురించి. వాడికి చేతికి డబ్బులు ఇచ్చి పంపించు. ఓకేనా? ఆ? టాటా, టాటా మమ్మీ. బాయ్. ఆ, అమ్మా, వెనకాలన్న ఇంట్లోంచి శబ్దాలు వినిపిస్తున్నాయి. సెంటు స్మెల్ కూడా వస్తుంది. ఎవరున్నారు అక్కడ? అదంతా నీ భ్రమయ్య ఉంటుంది. ఇక్కడుండి సోది పెట్టకుండా వెంటనే కొత్తపేటకు బయలుదేరు. నేనెళ్ళి కావాల్సిన డబ్బులు పేపర్లో తీసుకునొస్తాను. మరి కారు కడగొద్దంటారా? ఈ రోజు కారు కడగొద్దు. ఒకరోజు కారు కడకపోతే కారేమి నీ మీద అలగదులే. మీరెళ్ళండి. ఉమ్. ఇప్పటి వరకు ఈ చర్చిలో తప్పు చేశాను క్షమించండి అని అడిగిందే లేదు. ఇప్పుడు అడగాలనుకుంటున్నావంటే నువ్వంత పెద్ద తప్పు ఏం చేస్తుంటావో నాకు చెప్పు జాయ్. నేను ముందు చేసిన తప్పుకి ఆ తర్వాత చేసే తప్పుకి ఇప్పుడే క్షమాపణ అడిగితే తప్పులేదు కదా. ఖచ్చితంగా అడగొచ్చు. నువ్వు మళ్ళీ తప్పులు చేయకూడదని, ఇలాంటి తప్పులు చేసి మళ్ళీ దేవుడి దగ్గర రాకూడదనే నేను అనుకుంటున్నాను. క్షమాపణ అనేది మనసు తేలిగ్గా ఉండడం కోసం చేసేది. నీ పాపాల్ని చెప్పుకోవడానికి ఎంతకంటే మంచి ప్రదేశం ఏముంటుంది? ఆ ఫాదర్ మన సన్నీయే. సన్నీ, ఏంటి విషయం? నేను ఇక్కడికి క్షమాపణ అడగడానికి వచ్చాను. ఇది అయిపోగానే ఫోన్ చేస్తాను. నేను చెప్పేది పూర్తిగా వినరా. నేను అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తానంటున్నాను కదా. మన ఫాదర్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. చెప్పేది విను, ఫోన్ పెట్టేయి. నువ్వు వెయిట్ చేయరా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. టైం వేస్ట్ చేయకుండా నువ్వు చెప్పాల్సింది చెప్పు. నాకు అవతల చాలా పనులున్నాయి. పెట్రా చేస్తాను. ఫాదర్, నేను మా ఇంట్లో ఇద్దరిని దాచుంచాను. మీరేం భయపడకండి. వాళ్ళేమీ దొంగలు తీవ్రవాదులు కాదు. ఒక అమ్మాయి, అబ్బాయి. వాళ్ళిద్దరు కూడా ప్రేమించుకున్నారు. నువ్వేం చెప్పనక్కర్లేదు, నాకంతా అర్థమైపోయింది. నువ్వు చేసింది చాలా పెద్ద పాపం రాజాయ్. కుమారస్వామి మనుషులందరూ ఇక్కడికి వచ్చి వెళ్ళారు. చాలా కోపంగా వెతుకుతున్నారు. నీకెందుకు అనవసరమైన పనులన్నీ? నాకు చాలా భయంగా ఉంది జీసస్. సరే, మీరెందుకు ఇంత భయపడుతున్నారు? రే, వాళ్ళు మళ్ళీ నా దగ్గరకు వచ్చి అడిగితే నేను అబద్ధం ఎలా చెప్పగలనరా? ఫాదర్లు అబద్ధాలు చెప్పకూడదురా. పాపాలకు క్షమాపణ మీతో చెప్పుకున్నప్పుడు బయటకు చెప్పకూడదు. అది నేరమని మీకు తెలుసు అనుకుంటా. యస్కరియాతు దేవుడికి చేసిన ద్రోహం కంటే నువ్వు నాకు చేసే ద్రోహం చాలా పెద్దదిరా. ఇంతకు మించి నేనేం చేయగలను జీసస్?
నువ్వే నన్ను కాపాడాలి. సరే, ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఓకే. ప్రసాద్ చెప్పిన అడ్రస్ని బట్టి చూస్తుంటే ఈర్లే అనుకుంటా. మాధవన్న చెప్పిన పని చేసేసినట్టున్నాడు. బండి తీరా. నాకు తెలియక అడుగుతున్నాను, వరుణ మీరు? అవునండి. మీరెవరో గుర్తు రావట్లేదే. గుర్తు తేవడానికి నేను వచ్చాను. కుమారస్వామి అని మా ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు. వీళ్ళిద్దరూ నా కొడుకులు, పెద్దోడు సన్ని, చిన్నోడు అభి. నా చిన్న కొడుకైన శ్యామ్ని నువ్వెక్కడ దాచిపెట్టావో నాకు చెప్పి తీరాలి. పోలీసులు పిలిపించి అవమానించారు కదా, మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చారు? నువ్వు ఆగుతావా? నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను కదా. మీ అబ్బాయి గురించి ఎలాంటి విషయాలు మాకు తెలియదండి. మాకున్న ఒకే ఒక అమ్మాయి వాణి. తను ఎక్కడికెళ్ళిందో ఏంటో నాకు కూడా తెలియదండి. ఫోన్ చేస్తుంటే తన ఫోన్ ఇప్పటికీ స్విచ్ ఆఫే వస్తుంది. చాలా ఆపోయా. నీ నాటకాలు ఇంకెవరికైనా చెప్పు నమ్ముతారు. ఏం తమాషాగుందా? ఊర్లో మా కుటుంబానికి చాలా పెద్ద గౌరవం ఉంది. 150 ఎకరాల ఆస్తిని అలాగే నా కొడుకుని సొంతం చేసుకోవాలని చూశారంటే అది జరగనివ్వను. నా ప్రాణం పోయేంత వరకు జరగదు. నేను ఒక అమ్మాయికి తండ్రి అన్న విషయం మర్చిపోకండి అన్నా. మాకేం వద్దు. మీ డబ్బులు, మీ బంగారు మీ దగ్గరే ఉంచుకోండి. మేం బతకడానికి కావాల్సిన డబ్బులు మా దగ్గర మేము దాచుకున్నాం. మా అమ్మాయికి కావాల్సిన డబ్బులు సంపాదించేశాను. ఆ డబ్బులు తనకి సరిపోతాయి. డబ్బులుంటే సరిపోవయ్యా. ఊర్లో కాస్తంత గౌరవమైనా ఉండాలి. కుటుంబాలన్నా వంశాలన్నా కొన్ని గౌరవ మర్యాదలుంటాయి. అవి మీ కుటుంబానికి ఎక్కడేట్ చేయాలండి. కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. నా ఇల్లని మర్చిపోకండి. మీరు మా ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకోరు. నేను పిలిచినా నా మనుషులు కూడా వస్తారు. మా ఊర్లో కూడా నాకు సర్కిల్ ఉందండి. మీ వల్ల ఏమవుతుందో అది చేసుకోండి, పోండి. మీరేం చేసినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. రండ్రా. నువ్వు మా కొడుకుని ఎక్కడ దాచిపెట్టినా మేం కనిపెట్టి తీరుతాం. ఆ తర్వాత మీ కుటుంబం ఊసలు లెక్క పెట్టాల్సిందే. గుర్తుపెట్టుకో. వాళ్ళని చూస్తావేంట్రా, వచ్చి బండిది. ఆ గాఢ ప్రేమికులిద్దరూ ఏమైనా తిన్నారా నాన్సీ? వాళ్ళు ఎప్పుడో తినేశారు. ఈ పాటికి పడుకోనుంటారు. ఏ టైంలో ఎవరు బైక్లో వస్తున్నారు? నేను వెళ్ళి చూసిస్తానుండు. ముందెవరో చూడండి. ఎవరో తెలియకుండా బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరు ఎవరు? నేనే అన్నా, జోసఫ్. ఓ, నువ్వా? భయపెట్టేసావు కదరా. నువ్వేంట్రా ఈ రాత్రిపూట వచ్చావు? అబ్బాయి వాళ్ళ నాన్న రౌడీలు ఇటువైపు వచ్చారని తెలిసింది. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్దామని వచ్చాను. వాళ్ళిద్దరిని వేరే దగ్గరికి మార్చమని చెప్పి ఈ విషయం మీతో చెప్పమని చెప్పి సన్నన్న బాలకృష్ణ ఇంటికి వెళ్ళాడు. నన్ను మీతోనే ఉండమన్నారు. సరే, నువ్వే చెయ్యి. నువ్వెందుకు ఇక్కడ వచ్చావు? జోసఫ్ చెప్పింది విన్నావు కదా. మనం ఇప్పుడు ఏం చేయాలి నాన్సీ? ఇంత భయపడే మీరు ఎందుకని ఈ విషయంలో తలదూర్చారు? రౌడీ విజయ్ అయితే ఇక్కడికొచ్చి అందరినీ చంపేస్తాడా? మనం ఈ ఊరు వాళ్ళమే కదా. మన కోసం మాట్లాడడానికి ఎవరు రారా ఏంటి? ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది నా నాన్సీనా? కాసేపటికి ముందు నన్ను బయటకు కూడా వెళ్ళవద్దని చెప్పావు. ఇప్పుడేంటి నీకు ఇంత ధైర్యం వచ్చింది? నిజం చెప్పాలంటే నువ్వు అన్నది కరెక్టే. ఒకవేళ పిల్లల్ని తీసుకెళ్లారంటే మన పరువు మర్యాదలన్నీ పోతాయి కదా. వాడు దొరికితే ఖచ్చితంగా దెబ్బలు తింటాడు. అప్పుడు అమ్మాయి పాపం కదా. నేను సన్నితో ఏం చెప్పగలను? వాడికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవ్వాలంటే చాలా ఇష్టం కదా. అందుకని ఈ విషయంలో మనం కాస్త జాగ్రత్తగానే ఉండాలి. మనం పాత సామాన్లన్నీ పెట్టే గదుంది చూడండి, అది ఇప్పుడు క్లీన్ చేసేశాను. అది కూడా ఇప్పుడు ఖాళీగానే ఉంది కదండి. అది పాడైపోయిందని పక్కన పెట్టేశాం కదా. అదేం పెద్ద సమస్య కాదు. ఒక టేబుల్ పెట్టి స్టూల్ పెట్టి ఎక్కిస్తే సరిపోతుంది. మీరెళ్ళి ఆ అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి. నేను ఇతను వెళ్ళి వాళ్ళు పైకి ఎక్కడానికి టేబుల్ ఏర్పాటు చేస్తాము. నూరా. శ్యామ్, తమ్ముడు శ్యామ్, లేగు. ఓసారి ఇట్రా. అన్నా, ఏంటన్నా ఈ టైంలో? మీ నాన్న రౌడీల్ని, మీ బంధువుల్ని నిన్ను వెతకడానికి పంపించారని నాకిప్పుడే వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. నువ్వు దొరికావంటే అంతే. నువ్వెవరికి కనపడకుండా నిన్ను దాచిపెట్టమని సన్నీ నాకు చెప్పాడు.
సన్నీ అది ఇప్పటికీ మిమ్మల్ని దాచిపెట్టాలంటే దానికి సరైన ప్లేసు మేడ మీదే. అది కొంచెం చిన్న ప్లేసే అనుకో. కాసేపు అడ్జస్ట్ చేసుకోండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మీరు కిందికి దిగొచ్చు. లేదంటే ఇంకో ఐడియా ఉంది. చాపా దిండు ఇస్తా, కావాలంటే మీ ఇద్దరు కలిసి అక్కడే పడుకోవచ్చు. పరలోకమున ఉన్న మా ప్రభువా, ఈ ఇబ్బంది నుంచి మమ్మల్ని మీరే కాపాడాలి. ప్రైజ్ ద లార్డ్. అవును, ఊరుకున్న అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు దేవుని మొక్కుతున్నావా? ఒక్కటిచ్చాననుకో శ్యామ్, ప్రాబ్లం వస్తే అప్పుడు మాత్రం దేవుడు చూసుకోవాలా? మీరు అలాంటిది ఏం అనుకోకండి అన్నా. ప్లీజ్ మమ్మల్ని క్షమించండి అన్నా. గాడిద గుడ్డు, నువ్వు ఇప్పుడే ఇంతలా భయపడుతున్నావు కదా. ఒకవేళ నువ్వు మీ నాన్నకు దొరికేసావంటే నువ్వు వాణిని వదిలేసి వెళ్తావా? వదిలేసి వెళ్ళడం అనేది ఉట్టి మాటలన్నా, ఉట్టి మాటలు. అది మనం కల్పించింది. నేను మా నాన్న అన్న మాట వినుకుంటా ఇక్కడికి వచ్చానంటే అది దేవుడి నిర్ణయం అయి ఉంటుంది. ఆయన ఎవరిని కూడా వదిలి వెళ్ళమని చెప్పరు. అన్నీ ఆ దేవుడి మహిమలు. సరే, ఆ దేవుడు ఇంకా ఏదైనా చేసే ముందు వాణిని లేపు, లేకపోతే వాళ్ళు వచ్చేస్తారు. వాణి లెగు, వాణి. యా. దేవుడా, నాకే పాపం చుట్టుకోకుండా నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి తండ్రి. నాన్సీ మాత్రం ఇక్కడ రాకుండా చూసుకో దేవుడా. అది లేట్ అవుతుంది, తొందరగా రండి. వాణి, మన జోవైన చెప్పారు మా నాన్న మనల్ని పట్టుకోవడానికి రౌడీల్ని పంపించారంట. మనల్ని ఇంటిపైకి ఎక్కి దాక్కోమని చెప్పారన్న. Praise the Lord. If I let you go, I will never know. With my love will be all it has to be. Now again we are doing all the real adventurous thing. Praise the Lord. అన్నా, మన లోకంలో జరుగుతున్న ఈ వింతలు అద్భుతాలని కోసం దేవుణ్ణి మొక్కుకుంటుందన్న తను. Praise the Lord. The pleasure of the unique experience. It's something like the pressure that we experience from the movies. And I don't have no words to explain this. Thank God. సినిమాలో జరుగుతున్నట్లే ఇప్పుడు మా లైఫ్ లో కూడా జరుగుతుందని, సంతోషానికి హద్దులు లేవని ఆ దేవుణ్ణి మొక్కుకుంటుంది వాణి. అందుకే ఆనందంగా ఉంది. And special thanks to Uncle also, giving us a chance to experience this heavenly pleasure. ఇప్పుడు తను ఏం చెప్తుందంటే ఈ అడ్వెంచర్స్ కి కారణం అంతా మీరేనని మీకు థ్యాంక్స్ చెప్తుంది అన్న వాణి. No mention. Day after day, I cast away, and I can't get you out of my mind. వచ్చి దీని మీదకి ఎక్కండి. Wow. నువ్వు ఎక్కిన తర్వాత వాణి కూడా చేయించి పైకి లాగు. సరే అన్నా. నువ్వు ఎక్కు. Help me, Samkuti. Come up, Annie. Come on, వాణి. పైకి రా. అన్న హెల్ప్ చేయండి అన్న. చూసి Pull. జాగ్రత్త. చెయ్యవు. Pull. నాన్సీ మాత్రం ఇప్పుడు రాకూడదు దేవుడా. Sorry, Andy. ఏమండినా మరి అంకుల్? నో ప్రాబ్లం. నాన్సీ మిమ్మల్ని పిలిచినంత వరకు మీరు కిందికి రాకండి. అలాగే అండి. జోసఫ్ వరండాలో పడుకుంటానన్నాడు. నేను వెళ్ళి చాపాదిండి తీసుకునొస్తాను. నువ్వు వెళ్ళి పడుకో. నేను జోసఫ్ ఇక్కడ నుండి ఎవరు వస్తున్నారో చూస్తాం. ఒకవేళ వాళ్ళు వచ్చినా వస్తారు. అందుకని రాత్రి మొత్తం మేల్కొనే ఉంటారా? వాళ్ళొచ్చినప్పుడు చూసుకుందాం గాని రండి. సరే, నువ్వు వెళ్ళి వస్తాను.
ఏంట్రా వాళ్ళు నిజంగానే వచ్చారు? అవును, నేను తుపాకీ ఎక్కడ పెట్టాను? అక్కడ ఉంది. తుపాకీ వద్దండి, మీరు వెళ్ళండి, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఎవరన్నా ఇప్పుడు వచ్చారు? వాడేరా మడ్డలు చేసే వినోదు. మీతో కాసేపు మాట్లాడొచ్చా? చెప్పండి. మాట్లాడండి, మాట్లాడండి. మీ పేరు జాయా? అవును. మీరెవరు? ఎందుకు వచ్చారు? ఏంటి విషయం? చెప్తాను. నా పేరు కుమారస్వామి. నా కొడుకుని ఎత్తుకుంటూ వచ్చాను. వీడు నేనెవరో తెలియకుండా ఉంటుందా సార్కి? నా కొడుకు శ్యామ్ని, ఇంకో జాతి అమ్మాయిని, ఇద్దరిని మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ దాచిపెట్టారని నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. వాణ్ణి తీసుకెళ్లడానికే మేమిక్కడికి వచ్చాం. వాణ్ణి బయటికి పంపించు. నాతో కనుక గొడవ పెట్టుకుంటే అందరినీ లేపేస్తాను. ఇలా చూడండి సార్, మీ దగ్గర ఎవరు కావాలని అబద్ధం చెప్పారు. మీరనుకున్నట్లు ఎవరు కూడా ఇంట్లో లేరు. నిజం చెప్పాలంటే మీరెవరో కూడా నాకు తెలియదు. మీరే తెలియనప్పుడు మీ అబ్బాయిని నేనెందుకు దాచిపెడతానండి? ఇక్కడ ఎవరు లేరు, మీరు వెళ్ళండి. సార్ ఆగుతారా? తమ్ముడు శ్యామ్ మీ దగ్గర ఉన్నాడని మాకు బాగా తెలుసు. మర్యాదగా పంపిస్తే మీ అందరికి చాలా మంచిది. మీరేమనుకుంటున్నారో త్వరగా చెప్పండి. కథలు వినడానికి నాకు టైం ఏంటండి లేదు. మీరు? మీకెంత ధైర్యం ఉంటే అర్ధరాత్రి వేళ పిల్లలున్న ఇంటికొచ్చి మీ అబ్బాయి మా ఇంట్లో ఉన్నాడని గొడవ చేస్తారు? అసలు కొంచెమైనా బుద్ధుండాలి మీకు. ఇక్కడ పోలీసు, కోర్టు ఉన్నాయని మీకు కూడా తెలుసు కదా. ఉమెన్ హరాస్మెంట్ కేసులో మిమ్మల్ని కూడా పట్టుకుంటారు. రా, మీకు ధైర్యం ఉంటే మా ఇంట్లోకి వచ్చి వెతికి చూడండి, అప్పుడు తెలుస్తుంది. ఒకవేళ మీ అబ్బాయి మా ఇంట్లో లేకపోతే ఎందుకురా అనవసరంగా వీళ్ళ ఇంట్లోకి వచ్చామని మీరే బాధపడతారు. ఒకవేళ నేను అలా చెయ్యకపోతే చిత్తూరు చిన్నస్వామి వాళ్ళ అమ్మాయినే కాదు నేను. అయితే కలెక్టర్ జాన్ అనేది ఎవరు? ఆయన మా చిన్నాన్న. మాకు సందేహం ఉంది కాబట్టే. మీ సందేహం తీర్చుకొని పోండి, కానీ పడుకున్న పిల్లలు లేపారంటే మర్యాద ఉండదు. ఏడవకూడదు సామ్ డార్లింగ్, ఇట్స్ ఓకే. రారా. సరే, ఓకే, బండి తీయండి. మీ తుప్పు పట్టిన తుపాకీ కంటే నా మాటలకే వెళ్ళిపోయారు. అది కూడా కరెక్ట్. ఆగరా, వాళ్ళు ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళలేదా? వీళ్ళని ఇక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారన్నయ్య. రేయ్, నువ్వు కలెక్టర్ పేరు చెప్పగానే భయపడి పారిపోవడానికి నేను మన కుమారస్వామిని అనుకుంటున్నావా? మీరు చెప్పే పిట్ట కథల్ని నమ్మడానికి మేమేమైనా చిన్నపిల్లలు అనుకున్నావా? నంబర్ 1 కేడీలంరా. వచ్చిన పని పూర్తి చేయకుండా మేము ఇక్కడి నుంచి కదిలేదే లేదు. భయపడ్డాడు భయపడ్డాడు భయపడ్డాడు. రేయ్, అకాయ్, మీ ఆయనకు చెప్పి వాళ్ళిద్దరిని బయటికి రమ్మని చెప్పు. ఈ ఈవ్ టీజింగ్, టాటా ఫిక్సింగ్ అని మమ్మల్ని భయపెట్టకు. ఒకవేళ అలా చేసావంటే మీ అందరిని కలిపి వేసేస్తాను. ఇలా చూడండి రా, మీ ప్రాణాలు మీకు దక్కాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అదేరా మీకు మంచిది. ఇవే వద్దన్నది. మాట్లాడుకుంటున్నప్పుడు ఇవ్వండి ఎందుకు? నా రౌడీ ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి తుపాకీలు ఎన్నో చూశాను. ఇలాంటి తుపాకీలు చూసి భయపడి మా వాళ్ళు పారిపోతారనుకుంటున్నావా? భయపెట్టకూడదు. ఇలా చూడు, నిన్ను కాల్చడానికి మాత్రమే గన్ తీసుకురాలేదు, అందరినీ లేపేస్తాను. వెళ్ళిపోండి రా. ఎక్కడున్నారా? రే, నేను వదిలిపెట్టని ఏదో ఒకటి చేశాను. నువ్వు పడితేరా? పోనీరా పోనీరా. ఇలాంటి తుపాకీలు నేను ఎన్నో చూశాను రా. ఇలాంటి వాటికి నేను అస్సలు భయపడను. వస్తా, మళ్ళీ వస్తాను రా. ఎలా ఉంది నీ మాటలు, నా తుపాకీ దెబ్బ? ఇంకేం కావాలే? దా. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high. వాళ్ళందరూ వెళ్ళిపోయారు గాని మీరేం భయపడకండి. ఏమండి? ఏంటని? శ్యామ్ డార్లింగ్ వాళ్ళ నాన్న వచ్చినప్పుడు వాళ్ళ నాన్న మాటలు విని ఏడుస్తున్నాడని
నేను ఆయన మౌత్లో హ్యాండ్ పెట్టి క్లోజ్ చేశాను. థ్యాంక్ యూ వాణి. నో మెన్షన్ అండి. ఇంకాసేపు ఇక్కడే ఉండండి, అదే మీకు సేఫ్టీగా ఉంటుంది, అర్థమైందా? మళ్ళీ వాళ్ళు వచ్చినా వస్తారు, భోజనం ఇక్కడికే ఇచ్చేస్తాను. No problem. అరే చెయ్. నువ్వు కూడా ఒక రౌడీ వంటరా? వాడు తుపాకీ చూపించాడన్నా. తుపాకీ తెచ్చి నీ గు ఎందుకు పనికొస్తారా మీరు? నువ్వు వెళ్ళి వెంటనే మాధవన్న ఫోన్ చేయి. పోలీసులతోనైనా పని అవుతుందేమోనని నేను మాట్లాడతాను. Hands up. అయ్యో, ఏంట్రా శ్యామ్, నువ్వా? నిన్ను షూట్ చేసింటే ఏం చేసేవాడివిరా? దయ్యంలాగా దుప్పటి కప్పుకుని ఈ టైంలో ఎక్కడికి బయలుదేరావురా? నడవడానికి కాలు పీల్చుకోవడానికి వచ్చానన్నా. నడవడానికి గాలి పీల్చుకోవడానికి ఇది మంచి ప్లేసే, కానీ ఇప్పుడొద్దు. నువ్వు మంచి ధైర్యవంతుడివే, కానీ దయ్యాలు తిరిగే టైంకు నువ్వు వచ్చావు. సరే, నువ్వేం భయపడకు శ్యామ్, రా. ఇది నా బైబిల్ కదా. ఒరే, నీకు బైబిల్ కావాలని నాతో చెప్తే నేనే తెచ్చిచ్చేవాని కదరా. ఈ అర్ధరాత్రి పూట బైబిల్ కూడా దొంగిలిస్తున్నావు. నేను అలాగే రా రా రా. నీకోసం ప్రాణాలు ఇస్తానన్న అమ్మాయిని వదిలేసి బైబిల్ తెలుసుకుని చల్లగాలికి తిరుగుతా అంటున్నా నువ్వేం మనిషిరా? నువ్వు ఇలాంటి పిచ్చి పనులు ఏదో ఒకటి చేస్తావని తెలిసే నిద్ర మెలుకొని తిరుగుతూ ఉన్నారా? నా కల్లో మట్టి కొట్టి నువ్వు బయలుదేరావు. సరే సరే సరే, నువ్వు పైకెక్కు, నిద్రపో. గుడ్ నైట్. నువ్వేం కంగారు పడకు శ్యామ్, మీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది, బాధపడకు. అందుకే ఏడవట్లేదన్నా. ఏంటి? నాకు మా నాన్న చూడాలనిపిస్తుంది. రే, గట్టిగా ఏడవకురా, ఇంట్లో అందరూ లేస్తారు. ఆ ఏడు పాపి ముందు పైకి లేవరా. ఎక్కడి నుంచో ఒక అమ్మాయి లేపుకొని వచ్చి ఇప్పుడు నాన్న చూడాలంటున్నాడు. నాన్న ఇప్పుడు గుర్తొచ్చాడు. ముందు మీ పెళ్లి జరగని, ఆ తర్వాత చూద్దాం. ఓరి దేవుడా, నీ ప్రాబ్లం ఏంటో అసలు నాకు అర్థం కావట్లేదురా. ఆ ఏడు పాపేసి ముందు పైకి లే. పైకి లేరా. ఏంట్రా నన్ను చావగొడుతున్నావు? రే, నువ్వు ఇలాగే ఏడుస్తున్నాను, ఇబ్బందులు పడేకురా. నా మాట విని ముందు సైలెంట్ గా ఉండరా. పైకి ఎక్కరా, ఎక్కురా. జాగ్రత్త, ఎక్కు. నేను ఇక్కడే కూర్చుని ఉంటాను, నువ్వు అసలు కిందికి రాలేవు. నన్నే ఏమారుతావు అనుకుంటున్నావా? Where were you, Sam baby? అదే బైబుల్. ఈ టేబుల్ ఇక్కడ అస్సలు ఉండకూడదు. వీడికి వచ్చిన ఆలోచన దానికి వస్తే తర్వాత సన్నీకి సమాధానం చెప్పేది ఎవరు? Poor baby, you're so sad. మీ ఫాదర్ వచ్చిన తర్వాత నువ్వు చాలా డిస్టర్బ్ అయిపోయావు. బీ హ్యాపీ మ్యాన్, హ్యాపీ అండ్ స్ట్రాంగ్. అలాగని మనం లేకపోతే లైఫ్లో ఏం సాధిస్తాం? ఆనందంగా, సంతోషంగా ఉండాలి. లెట్స్ సెలబ్రేట్ లైఫ్. డాన్స్, మ్యూజిక్ అండ్ ఫ్రీడమ్, ద వెరీ వేస్ ఆఫ్ లైఫ్. దీన్నే వాణి ఎప్పుడు నమ్ముతుంది. గివ్. ప్లీజ్ శామ్ బేబీ, ప్లీజ్. నువ్వు చాలా అందంగా ఉంటావు, అది నాకు తెలుసు. నువ్వు చాలా అందమైన అమ్మాయివి. నీ కళ్ళు, నీ ముక్కు కూడా చాలా అందంగా ఉన్నవి. ఈ ప్రపంచంలో అందంగా నీకంటే ఎవరూ లేరన్న విషయం నాకు తెలుసు. నీ చర్మ సౌందర్యానికి మించిన అందాన్ని ఎక్కడ వెతికినా సరే అది దొరకదు. నీకు ఉన్న అందాన్ని దీనితో ఎంత పోల్చినా సరే అది ఎక్కడికి సరిపోదు. నీ అంత అందంగా ఇంకెవరూ ఉండరు. నీ నడుమంపున ఉన్న ఆ సొగసులు సముద్రంలో అలల్లా పొంగుతూ ఉన్నాయి. ఒక పక్కనేమో కుమారస్వామి వెతుకుతున్నాడు, ఇంకో పక్క పోలీస్.
నువ్వు పెద్ద తుపాకీ చూపించి వాళ్ళని బెదిరించడంలో ఎలాంటి ఉపయోగం లేదు జాయ్. వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. మనం అనుకున్న దానికంటే ఇప్పుడు మ్యాటర్ చాలా సీరియస్గా ఉంది. అది కాక పై అధికారులు ఏం చెప్పారో నేను వెంటనే తెలుసుకోవాలి. అబ్బాయి వాళ్ళ నాన్నకి రౌడీల సపోర్టు, రాజకీయాల సపోర్టు, పోలీసుల సపోర్టు ఉంది. అందుకని ఈ మ్యాటర్ని ఎంత తొందరగా ఫినిష్ చేస్తే మనకంత మంచిది. ఏంటి విషయం? అంటే వాళ్ళిద్దరికీ తొందరలోనే పెళ్లి జరిపించేయాలి. ఈరోజు లేకపోతే రేపు. వాటికి కావలసిన ఏర్పాట్లన్నీ ఇప్పుడే ప్రారంభించాలి. దానికి వీడు దేవుడితో మాట్లాడిన తర్వాతే కదా దేనికైనా దిగుతాడు. వీళ్ళు నాన్న మొత్తం అంతా వెతుకుతున్నప్పుడు ఇదంతా జరిగే పనే అంటావారా? నిజం చెప్పాలంటే ఒక రిజిస్టర్ ఆఫీసర్కి వెళ్ళి వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మంచి విషయం అని నాకు అనిపిస్తుందిరా. కానీ చెప్తే అర్థం కావట్లేదే. నా వల్ల కావట్లేదురా. వీటన్నిటిని వదిలేసి ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుందిరా నాకు. నీకు టక్కున నోటికొచ్చినట్లు ఏది బట్టి అది మాట్లాడకు సన్నీ. మరి నీ ప్రాసిక్యూటర్ కల సంగతేనరా? దాని మీద నీకు ఆశ లేదా? ఏమీ లేకపోయినా పర్వాలేదురా, కొంచెం ప్రశాంతంగా ఉంటే చాలు. నువ్వేం మాట్లాడుతున్నావురా? నీ ఒక్కడి వల్లే సమస్యలు వచ్చి పడ్డాయి. ఇది నా వల్ల అవ్వదని 100 సార్లు మొత్తుకున్నాను. నా మాట వినకుండా ఇంత పెద్ద ప్రాబ్లం తెచ్చిపెట్టి అందరినీ ఇబ్బందులు పెడుతున్నావు. సిగ్గుగా లేదు? కొట్టానంటే ఏంట్రా జాయ్? ఏంది జోయ్ నువ్వు కూడా? మనమెందుకు ఒకరినొకరు అరుచుకోవడం? జరిగేదేదో జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ విఫలమవ్వకూడదనే కదా మనమందరం ఇంత కష్టపడుతున్నాం. వాళ్ళిద్దరికి ఏదో ఒక దారి మనం ఖచ్చితంగా చూపించి తీరాలి. ఈ రోజుల్లో ప్రేమికుడు ప్రేమికురాల మనసుల గురించి వీనికేం తెలుసు? వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని ఎన్ని పాటలు పడుతున్నారు. సరే, ఆ శ్యామ్గాడి విషయం వదిలేయండి. ఆ అమ్మాయి సంగతి ఏంటి? వాణ్ణి నమ్మి వచ్చినందుకు ఆ అమ్మాయిని నడిరోడ్లో నించోబెట్టాలా? తను చేయకూడదు ఏదైనా చేసుకుంటే ఎవరు బాధ్యులు? సరే, అది కూడా వదిలేయండి. మన ఊర్లో ఉన్న ఆడపిల్లలందరికీ సేఫ్టీ లేదని రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం కదా. చూడు సన్నీ, నీకు ప్రాసిక్యూటర్ జాబ్ కావాలి, జోయ్కి మనశ్శాంతి కావాలి. దానికోసం నేను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే. మిమ్మల్ని భయపెట్టడానికి నేను ఇది చెప్పట్లేదు. ఏదేమైనా తొందరగా చేయాలి. అదే కరెక్ట్ సన్నీ. నాకు అదే చేయాలనిపిస్తుందిరా. శ్యామ్ వాళ్ళ నాన్నని మిగతా వాళ్ళని ఏమార్చి వాళ్ళిద్దరిని ఎక్కడికైనా పంపించడం అనేది సాధారణమైన విషయం. ఏలూరులో ఒక ప్రేయర్ మీటింగ్ ఉందని విన్నాను. ఎలాగైనా సరే వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి చూస్తాను. వీళ్ళని అక్కడ పంపించగలమో లేదో ట్రై చేద్దాం. ఏం జరిగితే జరుగుతుంది. జాగ్రత్త. థ్యాంక్ యూ అండి. నో మెన్షన్. మిమ్మల్ని నేను ఇంటి వెనక వదిలేస్తాను. ఆలస్యం చేయకుండా మీ ఎదురు వెంటనే బయలుదేరి వచ్చేసేయండి. మ్యారేజ్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ సన్నీ చేసి మనకు ఫోన్ చేస్తాడు. ఎలాగైనా సరే మీ నాన్న కళ్ళు గప్పి మిమ్మల్ని తీసుకెళ్లడమే ఇప్పటి వరకు నేను సన్నీ ఆలోచించిన ప్లాన్. మర్చిపోకండి అన్న, ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని ఆయనతో కలిసి పాటలు పాడి డాన్స్ ఆడిన తర్వాత మేము పెళ్లి చేసుకుంటాం. శామ్ బేబీని కొంచెం కంగారు పడకుండా ఉండమని చెప్పండి. నేను నా హార్ట్ని ఇప్పటి వరకు ఓపెన్ చేసే ఉంచాను. మ్యారేజ్ అవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. దెన్ అండ్ నవ్. ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉన్నంత వరకు అంతా బాగానే జరుగుతుంది. ఓకే అండి. ఓకే. శ్యామను మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఎక్కడికైనా పారిపోతాడేమని నాకు భయమేస్తుంది. హే నథింగ్, హీస్ మై లవ్ ఆల్వేస్. నన్ను వదిలేసి వీడు ఎక్కడికి వెళ్ళిపోలేడు, అది మాత్రం షూర్. అయితే నాకు సంతోషమే. Here continues the journey of adventures. Come Sam honey. ఇద్దరు రెడీ అయిపోయారా? శ్యామ్, నేను చెప్పేది మీరిద్దరూ కొంచెం జాగ్రత్తగా వినండి. మీ ఇద్దరిని విడదీయడానికి మీ నాన్న మిగతా వాళ్ళు ఊరు మొత్తం వెతుకుతున్నారు. ఏది ఏవైనా వాళ్ళందరినీ మేము ఏమార్చి ఆ ప్రేయర్ మీటింగ్కి మిమ్మల్ని పంపించేలా మేము ప్లాన్ చేశాం. ఏలూరులో ఒక ప్రేయర్ మీటింగ్ నడుస్తుంది. అది ఇంకా కొన్ని రోజులు ఉంటుందని నేను విన్నాను. అక్కడున్న ఫాదర్తో నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. మనం వెంటనే వెళ్ళి ఆ ఫాదర్ని కలుద్దాం. అప్పుడు మనం ఎక్కడికి వెళ్తామో వాళ్ళెవ్వరికీ తెలియదు. ఆ గ్యాప్లో మీరు ఇష్టపడ్డట్టే మీ పెళ్లి కూడా అక్కడే జరిపించేద్దాం అనుకుంటున్నాం. ఇంతకు మించి ఇప్పుడు నేను ఏమీ ఆలోచించలేను.
సరే నువ్వు ఇక్కడే ఉండి టైం వేస్ట్ చేయకోకుండా బయలుదేరు. వీళ్ళిద్దరిని నేను బాలకృష్ణతో పంపిస్తాను. మనం అనుకున్నది జరగాలని దేవుణ్ణి ప్రార్థించారా జాయ్? ఆ దేవుడి దేవల్ల అంతా మంచి జరుగుతుందని కోరుకుందాం. నువ్వు బయలుదేరు. అయితే నేను వెళ్ళొస్తాను. సరే వెళ్ళరా. జాయ్ అన్న, ఆ? చాలా థ్యాంక్స్ అన్న. నేను ఏదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి అన్న. ఏంట్రా ఏమైందిరా నీకు? నేను క్షమించేంత తప్పు నువ్వేం చేసావురా? నీ తప్పేం లేదురా. నో క్రై, నో వర్రీ, ఎవ్రీథింగ్ ఆల్ రైట్. ఏం జరిగినా మనం ఒకటే మాట మీద ఉండాలి. సరే సరే. నమస్కారం అన్నా. నెక్స్ట్ ఏంటి ప్రోగ్రామ్? అవి చాలా ఉన్నాయిలే గాని ఏదైనా ప్రాబ్లం ఆగునా? ప్రాబ్లం ఉంది, కానీ ఇప్పుడు నేను చెప్పలేను. ఏది ఏమైనా సరే ఇక్కడి నుంచి కదిలేదే లేదు, అర్థమైందా? మేం చేసిన దానికంటే నువ్వే ఎక్కువ చేస్తున్నావు కదా. ఏంట్రా అన్నా మొన్న ఏంటది గునా? ఏదేదో మాట్లాడుతున్నావు. ప్రాబ్లం ఏంటి నాతో చెప్పు. ఆ తర్వాత మీకే తెలుస్తుందిలే గాని నాతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోకు. అర్జెంట్ గా ఎక్కడికి వెళ్తున్నట్టున్నావు, వెళ్ళు. నువ్వు చెప్పింది నిజమే. నాకు కొంచెం పళ్ళున్నాయి, నేను మళ్ళీ కలుస్తాను. మళ్ళీ కాకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం కలుస్తాలే, వెళ్ళు. తూ లాయర్కి నా మీద ఎంత ప్రేమ చూసావా? వీడు ఆ జాయిగాడికి హెల్ప్ చేస్తున్నాడు. సరిగ్గా చెప్పాలంటే వీడు వాడు ఒకటి. అదే కదన్నా నేను చెప్తుంది. నువ్వు దేనికి భయపడకురా సన్ని. వాళ్ళు ఏం చేస్తారో చేసుకొని అంతా మనం చూసుకుందాం. ఇది నువ్వు సింపుల్ గా తీసుకోకు. గుణగాడు చాలా డేంజర్. వీళ్ళు దీన్ని ఏం చేయబోతున్నారో అర్థం కావట్లేదు దేవుడా. నాకు ప్రశాంతతే లేదు. రే, మీ ఇంటికి వచ్చి ఏమైనా గొడవ పెట్టుకుంటారు అంటావా? అదేం అవ్వదు కానీ ముందు నువ్వు పెళ్లి పనులు చూడరా. సమస్యలు వస్తే రాని. ఆ అమ్మాయిని అబ్బాయిని ఇప్పుడే పంపించేస్తాను. నువ్వు టైం వేస్ట్ చేయకుండా ఫోన్ పెట్టి పని చేసుకో. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను నీకు ఫోన్ చేస్తాను. సరే సరే. వీడొక పనికిమాలినోడు, అన్నిటికీ భయపడతాడు. వెళ్ళొస్తానక్క. వెళ్ళిరమ్మా. అన్న పాప స్వీట్ గర్ల్. మీరిద్దరు పోటీలో గెలిచేశారా? గెలిచేశారా? ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు మరి? ఐ రియలీ డోంట్ నో. అది ఎప్పుడవుతుందో తెలీదు. వెరీ ఫార్ డేట్ అండ్ టైమ్, నో ఐడియా. డెఫినెట్లీ ఐల్ కమ్ టు యూ ఆఫ్టర్ మ్యారేజ్. ఓకే స్వీటీ? మ్యారేజ్ అయిన తర్వాత మిమ్మల్ని కలవడానికి ఖచ్చితంగా వస్తానని వాణి అక్క మీతో చెప్తుంది. ప్రైజ్ ద లార్డ్. అక్క మీరు ఇక్కడే ఉండండి అక్క. ఐ మిస్ యూ. రండి. ఎప్పుడు చూసినా సరే ఇక్కడ వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు తిరుగుతూ ఉంటారు. అది నా కళ్ళతో నేను ఎన్నిసార్లు చూశానో మీకెవరికైనా తెలుసా? ఎలాంటి పనులు చేసుకుంటానే ఆ జై ఇన్ని డబ్బులు సంపాదించారంటే నమ్ముతారా? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారండి? వీళ్ళు 10 తరాలు తిని కూర్చున్న తరగిన ఆస్తిని వీళ్ళ నాన్న ఆయనకున్న పిసినారితనంతో ఎంత ఆస్తిని సంపాదించాడో మీకు కూడా తెలుసు కదా. నీకేం తెలుసాయా? కష్టపడి పని చేసిన వాళ్ళ డబ్బులు కూడా ఇవ్వకుండా అన్ని డబ్బుల్ని దాచిపెట్టుకుని ఎంత ఆస్తి సంపాదించాడని నాకు మాత్రమే తెలుసు. దానికైనా కూడా ఒక హద్దు అదుపు ఉండాలి కదయ్యా. రండి రండి, జాగ్రత్త రండి. థ్యాంక్స్. నో మెన్షన్. మీ ఇద్దరు వెనకల కూర్చోండి. వెళ్ళొస్తాం జాయ్. సరే జాగ్రత్తగా వెళ్ళండి, నేను వస్తాను. థ్యాంక్ యూ అండి. నో మెన్షన్. బాయ్. బాయ్ అన్నా. మనూరు పరువు ప్రతిష్టలు ఇవన్నీ నాశనమవుతున్నాయంటే నేను ఊరికే చూస్తూ ఉండలేనయ్యా. ఇక్కడ అదే ఇంట్లో జరుగుతున్న విషయాలు, ఇలాంటి పనులన్నింటినీ మనం ఎలాగైనా సరే ఈ రోజు ఆపి తీరాల్సిందే. ఇలాంటి వాళ్ళకి మర్యాద ఇవ్వకూడదు. ఈ సభ పూర్తయ్యేంత వరకు ఇక్కడి నుండి ఎవ్వరూ వెళ్ళకండి, వెళ్ళకండి, వెళ్ళకండి. మనలాంటి ప్రజల కోసం పోరాడుతున్న మా నాన్నకి జై. అన్నకి జై జయలు. అవునవును, జై జయలు. మన కోసం పోరాడుతున్న మా నాన్నకి. అవునవును, జై జయలు. నాన్నకి జై. పోరాడదాం, పోరాడదాం. ఎంతసేపైనా పోరాడదాం, ఎంతసేపైనా పోరాడదాం. వీళ్ళని ఏమండి ఆగండి, వాళ్ళు ఏదో ఒకటి అరుచుకొనివ్వండి. ఎందుకండి మనకి ఈ తలనొప్పి? నువ్వు వీళ్ళకి భయపడితే ఎలా? ఇప్పటివరకు ఓపికతోన్నాను, నా వల్ల కాదు. నువ్వెందుకు వాళ్ళకి భయపడుతున్నావు? ఏం చేస్తారో నేను చూస్తా. పోరాడదాం,
పోరాడతాం పోరాడతాం ఎంతసేపైనా పోరాడతాం 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 ఎంతసేపైనా పోరాడతాం 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 లోపల బయటికి తీసుకురా. ఊరి పేరుని చెడగొట్టకండి ఫాదర్. ఫాదర్ కమిషన్ ఇస్తున్నాడేమో. మీ అందరికి ఏం కావాలి? మాకేమొద్దా. లోపల ఉన్న అమ్మాయిని అబ్బాయిని బయటికి రమ్మని చెప్పు. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు చాలా మందిలో నాకు ఇంతకుముందు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నా గురించి తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీకు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎవరో మిమ్మల్ని కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ ఇంట్లో నేను, నా భార్య, నా పిల్లలు తప్ప ఇంకెవరూ లేరండి. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, జాయ్ చెప్పిందంతా నిజమే. ఈ విషయంలో ఇంతకు మించి మీకు సందేహాలున్నాయంటే మీరే లోపలికెళ్ళి కావాల్సినంతసేపు చెక్ చేసుకోండి. కానీ ఒకే ఒక విషయం, మీరు చెప్పిన వాళ్ళిద్దరిని ఎలాగైనా బయటికి తీసుకుని రావాలి. లేదంటే నేను ఊరికే ఉండను. ఏమంటావు ఫాదర్? అవును. జాయ్ చేసిన అన్యాయాలని క్షమించకూడదు. నువ్వు ఎంతో మందిని పిచ్చోళ్ళని చేసి మా ఇంటి ముందు వచ్చి నిల్చుంటావరా? వాళ్ళు వాళ్ళ కుటుంబాలను వదిలేసి నీతో పాటు వచ్చారని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. నా మీద కోపంతో నువ్వు వాళ్ళని ఎందుకు ఇబ్బందులను గురి చేస్తున్నావురా? ఇలాంటి నిన్ను దేవుడు ఎప్పటికీ క్షమించరా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు నోరు మీరా. ఇంకొక మాట మాట్లాడావంటే మా ఇంటికొచ్చి పోరాటాలు అది ఇది చేయడానికి ఎవర్రా నీకు అధికారం ఇచ్చింది? మా నాన్న కష్టపడి సంపాదించి కట్టిన ఇల్లురా ఇది. పోరా బయటికి పోరా. మీద చేసేవంటే చూడు, కష్టపడి సంపాదించాడని నువ్వు మా దగ్గరే చెప్తున్నావా? ఇంకా మార్టినే మీ నాన్నని ఏదైనా సాక్ష్యం చూపించు. నువ్వు మళ్ళీ తిరిగి చెప్పినా సరే ఊర్లో వాళ్ళందరికీ తెలుసు డబ్బులే నీకు దేవుడితో సమానమని. డబ్బులు సంపాదించడానికి నువ్వు మీ ఆవిని వద్దు. ఇన్స్పెక్టర్, ఊర్లో చేయకూడని పనులు చేస్తున్నందుకు ఈయన్ని అరెస్ట్ చేయండి. పబ్లిక్ న్యూసెన్స్. అది నేను అడిగినందుకు ఈ నన్ను కుక్కను కొట్టినట్టు కొడుతున్నాడు సార్. ఇంతమంది ఊరి జనం ముందు ఒక రాజకీయ నాయకుని ఇలా కొడుతున్నాడంటే ఇలాంటి వాడిని ఆపడానికి ఎవరు రారా? నువ్వెవరు? నేను తెలీదా? నేను కుప్పస్వామి. మా పార్టీలో నేను లోకల్ కమిటీ సెక్రటరీని. ప్రజల న్యాయ అన్యాయాల పార్టీలో కూడా నేను సెక్రటరీని. ఇప్పుడే పదవి తీసుకున్నాను. ఇప్పుడే. అయితే సెక్రటరీ కాబట్టి నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళొస్తాను. నాకు కొంచెం అర్జెంట్ పనుంది. మీ ఇంటిని సర్చ్ చేయాలి. ఓకే సార్. రండి. ఎస్ సార్. అటెండ్ చూడు. అసలు పోలీసులు ఎందుకు వచ్చారమ్మా? నాకు కూడా తెలీదు నానా. ఏంటిదే? ఇది బైబిల్. ఎందుకు ఇది పైన ఉంది? బైబిల్ని ఎక్కడ పెడితే అక్కడ పడేస్తారా? తెలియకుండా దానికి అదే పడిపోయింది అంకుల్. తెలియకుండా పడి ఉంటుందా? ఓ, ఇక్కడ ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. సార్, బైబిల్ కింద పడి ఉంది. నాకేదో సందేహంగా ఉంది సార్. గుడ్. కీప్ ఇట్. సార్. సారీ మిస్టర్. నో మెన్షన్ సార్. ఏంట్రా లోపలికి వెళ్ళి ఒట్టుగా తిరిగి వస్తున్నారు? తప్పకుండా. ఫాదర్, వీళ్ళకి సహాయం చేసినందుకు దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షించకుండా ఉన్నాడు. మీరు పాతాళంలో దాచిపెట్టినా సరే వాళ్ళని మేము కనిపెడతాం. అర్థమైందా ఫాదర్? అర్థమైంది కుమారస్వామి. ఈ ఊరి వాళ్ళ ముందు మొత్తం పరువైంది నాన్సీ. అరే, ఇప్పుడు ఇందులో ఏం అవమానం జరిగింది? ఈ రోజు జరిగింది రేపు గుర్తు పెట్టుకోవడానికి ఎవరికి టైం ఉంటుంది చెప్పండి? ఈ ప్రపంచంలో ఏదో ఒక ప్రాబ్లం జరుగుతూనే ఉంటుంది. 2 రోజులు గడిచిందంటే అన్నీ అందరూ మర్చిపోతారు. ఇప్పుడు దీని గురించి ఆలోచించకుండా వెళ్ళి వేరే పని చూసుకోండి. నువ్వు చెప్తే కరెక్టే. మన సన్ని కోసమే కదా మనం ఇంతలా కష్టపడుతున్నాం. ఒక ఫ్రెండ్ కోసం మనం ఇంత చిన్న పని కూడా చేయలేకపోతే ఇంకా ఫ్రెండ్షిప్ కి ఏం మర్యాద ఇచ్చినట్టు?
అవునండి, మీరు చెప్పింది కరెక్టే. వీళ్ళు అసలు ఏవడని జపాలయానికి వచ్చి జపం చేయలేము అంటున్నారు. ప్రార్థన మనం ఎలా చేయగలం? ఇది సైతాన్ చేస్తున్న పనే. వీళ్ళు ఇక్కడికే వస్తున్నారు కదా, ఎలాగైనా ఎక్కడికి సరే వెళ్ళారు? మనం ప్రార్థన చేసే తీరాలి. వాళ్ళిద్దరూ మన కళ్ళల్లో కారం కొట్టి మనకు తెలియకుండా ఎక్కడో దాక్కుంటున్నారు. మనం కనిపెట్టాలంటే ఒకటే దారి ఉంది. మనం అక్కడ ఎక్కడ తిరగకుండా మనం తిన్నగా ఫాదర్ దగ్గరికి వెళ్ళి అడుగుదాం. అదే కరెక్ట్. ఈ సైతాన్ ఏ సన్నీ, చేస్తున్న పనులన్నీ మీరందరూ ఎక్కడ చచ్చారా? రావాలి. మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? నాకు ఒక మాట చెప్పాలి కదా. సాతాన్ని విడిచిపెట్టి ఆ? ప్రేమతో ఏంటది? నడుచుకుంటే సాతాన్ని నువ్వు అక్కడేం జయించగలం. చేస్తున్నావురా? సోదరులారా, మన సుఖాల్లోనూ నీలాంటి వాళ్ళని పెట్టుకొని ఏం చేయాలరా? మన కష్టాల్లోనూ ప్రభు సరే, సరే, నేను వస్తాను. సదా తోడుగా సరే. ఉంటాడని నేను ప్రభు పేట మీకు చెప్పుచున్నాను, సెలవిస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళక్కడ కొత్తగా ఏ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారో తెలియదే. ఏంట్రా ఇది? నువ్వేమైనా ఎట్ల బండి నడుపుతున్నావు అనుకుంటున్నావా? తొందరగా పోనివ్వరా. చెప్పండి ఫాదర్. కుమారస్వామి వాళ్ళ మనుషులు వచ్చారు జాయ్. నువ్వు ఊరికెళ్ళిన విషయాన్ని చెప్పాల్సి వచ్చింది జాయ్. నేను అబద్ధం చెప్పలేను కదా. మనిషిగా పుట్టిన తర్వాత ఒకసారి అబద్ధం చెప్పాలి ఫాదర్. సరే, ఇప్పుడు నన్నెందుకు క్షమాపణ అడుగుతున్నారు? అది కాదు, నేను చెప్పినందుకు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనని. ఓ, దాని గురించి మీరేం బాధపడకండి ఫాదర్. ఏదేమైనా మనకేం ప్రాబ్లం రాదు. పెళ్లి జరిగిపోయిన తర్వాత వీళ్ళేం చేస్తారు? వాళ్ళు వచ్చి ఇబ్బందులు పెడితే. ఓ, అదేం కాదు, మీరేం భయపడకండి. మనం ప్లాన్ చేసినట్టే అన్ని విషయాలు జాగ్రత్తగా జరుగుతున్నాయి. ఏదొచ్చినా సరే చూద్దాం. కాస్త జాగ్రత్త. ఎక్కడున్నారో నేను వెతుకుతున్నాను, తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే. సరే ఫాదర్. ఓకే ఓకే ఓకే. అన్నా, హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అండ్ ఐ హ్యావ్ సంథింగ్ టు టెల్ యూ. ఒక్క నిమిషం. ఏం జరిగిందిరా? 2 రోజులు ప్రేయర్కి అటెండ్ అయ్యింది, కానీ ఏమీ ఉపయోగం లేకుండా పోయింది. ఎన్ని రోజుల నుంచి వాళ్ళ గురించి మనం ఎంత కష్టపడ్డామో అంతా వేస్ట్ అయిపోయింది. తనేమో శ్యామ్ని మనం లివింగ్ రిలేషన్షిప్ లో ఉందాము అని అడుగుతుందిరా. శ్యాము చాలా బాధపడుతున్నాడు. కానీ ఈవిడేం చెప్తుందంటే తనకి మనసు ప్రశాంతంగా ఉండాలంట, అందరి ఆశీర్వాదాలు దొరికితేనే పెళ్లి చేసుకుంటాను అని గొడవ పెడుతుంది. ఇద్దరే. వీళ్ళిద్దరిని ఒకటి చేయాలంటే చాలా కష్టం. దేవుని చూపించి పెళ్లి చేద్దామంటే అది వేస్ట్ అయింది. అలా అయితే వీళ్ళిద్దరు ఎక్కడికి పోతారో పోనీ అని నేను వదిలేశానురా. ఏంట్రా సన్నీ, అలా మాట్లాడితే ఎలారా? మనం ఇంకొకసారి. మరి ఏం చేయాలరా? ఇంతకు మించి ఏం చేయాలో నువ్వే చెప్పరా. ఇక నాకు చాలరా. ఇప్పటికీ ప్రాబ్లం నన్ను వదిలి సరిపోతే చాలరా బాబు అని అనిపిస్తుంది. నోరు మూయరా. నువ్వు ఇంతకు మించి ఏం మాట్లాడద్దు. పిల్లలతో సంతోషంగా నా పని నేను చేసుకుంటా ఉంటే అది ఇదని చెప్పేసి లవర్స్ తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టి ఇరికించిందే కాకుండా ఇప్పుడు న్యాయం మాట్లాడుతున్నావా? దీని గురించి ఊళ్ళో వాళ్ళకి తెలిసి వాళ్ళందరూ వచ్చి నన్ను అడిగితే వాళ్ళకి ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు. నన్ను ఇబ్బందులు పడేసేందుకు నిన్ను. ఏంటి జో ఇది? లేకపోతే ఏంట్రా? అలా అయిపోయిందిరా జాయ్. నన్ను నువ్వు ఏం చేయమంటావు? నేనేమైనా కావాలని చేశానా? నన్ను క్షమించరా. దీన్ని మనం ఇంకెన్నాలని ఇలాగే కొనసాగిస్తాంరా. అందుకనే ఇంద్రాణి ఫోన్ చేస్తూనే ఉంది. తనకి ఈ విషయం గురించి ఏదో తెలిసిందనిపిస్తుంది. అంత భయపడేవాడెవరి నన్నెందుకురా ఈ ఉచ్చులోకి లాగావు? నువ్వు నిజంగా మగాడివి అయితే ధైర్యంగా ఉండాలి. నువ్వు కాస్త ఓపికతో ఉండు. నేను ఈ హోటల్ బిల్లు సెటిల్ చేసి వెంటనే వస్తాను. తర్వాత దీని గురించి తీరిగ్గా మాట్లాడదాంరా. నువ్వు బిల్లు కట్టే చట్టుంచట్టే ఎక్కడికైనా వెళ్ళిపో. మళ్ళీ తిరిగి నా దగ్గరికి రావద్దు. వీడేంట్రా ఇలా తయారయ్యాడు బాలకృష్ణ? వీడికి ఏమైంది? అరే, నువ్వు దాని గురించి వదిలేయి. వాడు చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా. ఇలారా, ఇందులో మన తప్పేముంది? వాళ్ళు విడిపోతానంటే మనం ఏం చేస్తాం? వాళ్ళు పోతానంటే పోనీ వదిలేయి. వాళ్ళకంటే నీ బాధ ఎక్కువైందిరా బాబు. ఒక నిమిషం ఇలా రండి. వాణి, నువ్వేంటి ఇక్కడ నేను ఉన్నావు? నీకోసమే ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. వెల్కమ్. ఏ శ్యామ్, నువ్వు రావట్లేదా? నువ్వెన్ని చెప్పినా సరే నా మనసు ఎందుకు అంగీకరించట్లేదు. సరే చెప్పు, మీ ఇద్దరి మధ్య ఏంటి ప్రాబ్లం? నేను టు టెల్ ది ట్రూత్,
శామ్ బేబీతో ఆ అడ్వెంచర్స్ అన్నీ ఓకే, కానీ అవన్నీ పోయాయంటే ఐ కాంట్ లవ్ ఆర్ బిలీవ్ శామ్ బేబీ ఎనీమోర్. దాట్ ఐ హావ్ రియలైజ్డ్. సరే నువ్వు చెప్పేదంతా కరెక్టే, కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. మీ ఇద్దరూ ఒకసారి కలిసి మాట్లాడితే బెటర్. నేను వాడికి చెప్పి ఒప్పిస్తాను. కూర్చొని మాట్లాడుకుంటే తీరని సమస్య అంటూ ఏముంటుంది వాణి? ఒకవేళ నీ ఆలోచనలో కూడా తప్పుండొచ్చు కదా. అయ్యో, సారీ, నాకు అర్థమవుతుంది, బట్ డెఫినెట్లీ ఐ కాంట్. నన్ను క్షమించండి. ప్లీజ్ కమ్. హ? ఆల్విన్, నా క్లోజ్ ఫ్రెండ్. ఆల్విన్, డూ యు నో హూ ఇస్? యా, జోయన్నా. మీ గురించి చాలా చెప్పాను. హాయ్ జోయన్నా. హాయ్ ఆల్విన్, మీ దేవురు? పలనాడు. ఓ, మీకు తెలుసా, ఇతనే నా లైఫ్ కి సెట్ అవుతాడు. ఇది తెలుసుకోవడానికి నాకు ఇంత కాలం పట్టింది. నవ్ వి డిసైడెడ్ టు క్రియేట్ అన్మ్యారీడ్ అడ్వెంచరస్ ఫ్యామిలీ. పెళ్లి చేసుకోకుండా ఒక్కడిగా కలిసి ఉండాలి, అదే వాణి డ్రీమ్. అందుకని వాణిని ఢిల్లీ తీసుకెళ్ళడానికి మళ్ళీ నేను ఇప్పుడు వచ్చాను. మీరు తన మీద చూపించిన ఆప్యాయతకి, తనకు చేసిన సహాయానికి తను మీకు థ్యాంక్స్ చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నో మెన్షన్ వాణి. లెట్స్ గో ఆలెన్. ష్యూర్. బాయ్ అన్నా. ప్రైజ్ ది లార్డ్. బుద్ధి లేనోడా, ఇప్పుడెందుకు ఎక్కడి నుంచి నేర్చుకున్నా? ఏం చేస్తున్నావురా? నీకేమైనా పిచ్చి పట్టిందా? పోరా, వెళ్ళి మీ పని చూసుకోండి. నాకు అనిపించింది చేస్తాను. నాకు వాడికి మధ్య జరిగే సమస్య నువ్వెవర్రా మధ్యలో రానికి? నానా, రోజు మనం దేవుడి ముందు ఎన్నెన్నో పాపాలు చేస్తున్నా కూడా ఈ అందమైన భూమి మీద దేవుడు మనల్ని ఉంచడానికి కారణం ఏంటో తెలుసా? అభిమానం, ప్రేమతో ఉండడం కోసం. మనుషులు మాత్రమే కాదు, పశువులు, పక్షులు అన్నీ జీవిస్తాయి. రేయ్, మన జీవితంలో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని, మన ప్రేమ నిజాయితీ అని చెప్పి ఆ అమ్మాయి చేయి పట్టుకోకుండా ఉండడం, ఇద్దరికీ మనసు కష్టంగా ఉన్నప్పుడు తనను గట్టిగా కౌగిలించుకుని ఓదార్చి ఈ అందమైన ప్రపంచంలో తనతో సంతోషంగా బతకడం వదిలేసి ఏం చేయడానికి ప్రేమించావురా? నువ్వు తిరిగి పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు నిన్ను అడుగుతాడు, ఎందుకురా నిన్ను భూమి మీద మనిషిలా పుట్టించానని అడుగుతాడు. అక్కడ ఇలాగే నిల్చుంటే తీసుకెళ్లి నరకలో పడేస్తారు. రారా. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. నేను చేసింది తప్పే నాన్న, నన్ను క్షమించండి ప్లీజ్ నాన్న, నన్ను క్షమించండి. నాన్న, ఈ పోస్ట్ వేరే వాళ్ళకి ఇవ్వాలని మినిస్టర్ గారు అనుకుంటున్నారు. టు బి ఫ్రాంక్, ఐఎమ్ హెల్ప్లెస్. గట్టిగా మీరు చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆరాధించండి.